హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఆన్లైన్ బైబిల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ ప్రభు పేరిట ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనము గత కొన్ని వారాలుగా ప్రతి వారము హీబ్రూస్ చాప్టర్ 11లో ఉన్న హీరోస్ ఆఫ్ ఫెయిత్ మీద ఆన్లైన్ బైబిల్ స్టడీ చేస్తున్నాం. హెబ్రీ 11లోని విశ్వాస వీరుల మీద ఆన్లైన్ బైబిల్ స్టడీ చేస్తున్నాం. అండ్ ఈరోజు ప్రార్థనతో ఆ యొక్క బైబిల్ స్టడీని కొనసాగిద్దాం. పరిశుద్ధుడవు, సర్వోన్నతుడవు, అతి శ్రేష్ఠుడవు అయిన మా దేవా, విశ్వసనీయతకు అండ్ నమ్మకత్వానికి పాత్రుడవైన దేవా, మరొకసారి మీ కృతజ్ఞతలు. మా ఆన్లైన్ బైబిల్ స్టడీలో మీ యొక్క వాక్యమును మేమందరము కలిసి నేర్చుకోవడానికి, వాక్యానుసారంగా మేము మీతో నడవడానికి, మీ యందు మాకు మీరు అనుగ్రహించినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని, ఆధిక్యతను వినియోగించి మిమ్మల్ని మహిమపరిచి ఇతరులకు మేలు చేయడానికి మాకు సహాయం చేయమని, మమ్మల్ని అందరినీ మీ వాక్యము చేత పవిత్రపరచమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సో ఈరోజు మన యొక్క లెసన్ నంబర్ 5 5వ పాఠంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8 నుండి 10వ వచనం వరకు నేను చదువుతాను. హీబ్రూస్ చాప్టర్ 11 వర్సెస్ 8 through 10. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. సో ఈరోజు మన యొక్క పాఠంలో మనకు కనబడేటువంటి విశ్వాస వీరుడు అబ్రహాము. మనము గతంలో చూసాము, ఈ యొక్క పత్రికలో మనకు ఒక జాబితా ఉంది, ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్టులో మనకు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారిని, ప్రత్యేకించినటువంటి వారిని ఆయన విశ్వాసంలో యోధులుగా, వీరులుగా మనకు చూపిస్తున్నాడు. మనకన్నా ముందు హెబ్రీ పత్రిక ఎవరికైతే రాయబడిందో ఆ యొక్క జ్యూయిష్ క్రిస్టియన్స్కి అది నేర్పించబడింది. తర్వాత క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి మనందరికీ కూడా అది నేర్పించబడుతుంది. విశ్వాస వీరుల ఆ జాబితాలో ఎవరి పేరున్నా లేకపోయినా ఖచ్చితంగా ఒక పేరు మాత్రం ఉండక తప్పదు. ఆ పేరు అబ్రహాము యొక్క పేరు. హేబేలు, హానోకు, నోవహులు వీరు మొదట మనకు కనబడినటువంటి వీరులు. వీరికి ఉన్నటువంటి ప్రత్యేకత ఒక రకమైనదైతే అబ్రహాముకున్నటువంటి ప్రత్యేకత మరో రకమైనటువంటిది. ఈ మొదటి ముగ్గురు మానవ చరిత్రకు, ఆ తరువాత ఇశ్రాయేలు దేశానికి సంబంధించబడినటువంటి వారు. కానీ అబ్రహాము ఇశ్రాయేలు దేశానికే మూలపితరుడు. దేవుని యందు ఉన్నటువంటి ఈ యొక్క స్వకీయ సాంపద్యమైనటువంటి దేవుని జనాంగం, గాడ్స్ ఓన్ పీపుల్ లేకపోతే గాడ్స్ పెక్యులర్ పీపుల్ అనేటువంటి వారందరికీ కూడా అబ్రహాము ఊట వంటి వాడు. అంటే ఆయన ద్వారా ఈ యొక్క జాతి లేకపోతే ఆయన ద్వారా ఈ యొక్క దేశము ఉత్పన్నమైంది. దేవుడు ఆ రకంగా అబ్రహామును వినియోగించుకున్నాడు. అబ్రహాము దేవుని నమ్మాడు. అబ్రహాము దేవుడు వాగ్దానం చేసినటువంటి మెస్సియాను కూడా నమ్మి ఆయనకున్నటువంటి కొద్దిపాటి ఆ దైవ ప్రత్యక్షతలో అతని కొరకు ఎదురు చూచినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. యూదా పత్రికలో యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి యూదులు ఎవరైతే క్రైస్తవులుగా మారారో, ఏదో ఒక కారణం చేత ఆయన్ని విడిచి మరలా వారి యొక్క పురాతనమైనటువంటి ఆచారంలోనికి, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి జీవన విధానంలోనికి వెళ్ళిపోవాలనుకుంటున్నప్పుడు గ్రంథకర్త ఈ అబ్రహామును వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహాము వారికి మూలపితరుడే కాదు, విశ్వాసమునకు జనకుడు కనుక అబ్రహాం ఏ రకంగా దేవుడిని నమ్మి మెస్సియాను నమ్మి ముందుకే సాగాడో, అదే ప్రకారం మీరు కూడా క్రీస్తుని నమ్మిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ముందుకే సాగాలి అండ్ విజయమును సాధించాలి అన్నట్టుగా ఆయన వారిని హెచ్చరిస్తున్నాడు, వారిని మరి పురికొల్పుతున్నాడు. మీరు అబ్రహాము సంబంధులము అని చెప్పి అబ్రహాముకున్నటువంటి విశ్వాసపు వైఖరిని, అబ్రహాము యొక్క విశ్వాస విధానాన్ని పాటించకుండా వెనక్కిపోయారనుకోండి, మీరు అబ్రహాము సంబంధులుగా ఉండలేరు. సో అబ్రహాం ఏ రకంగా నడిచాడో ఆ రకంగానే మీరు కూడా నడిచినప్పుడు అబ్రహాము సంబంధులు. కనుక అబ్రహాము యొక్క విశ్వాసం మనకు మూలం, మనకు అది మాదిరి.
అని ఆ యొక్క వాక్య భాగం ద్వారా దేవుడు వారికి నేర్పుతున్నాడు. అబ్రహాము ఇశ్రాయేలు యొక్క విశ్వాస వీరులందరిలో కూడా ఒక అసాధారణమైనటువంటి వీరుడు. ఎందుకు అంటే సూపర్ న్యాచురల్ హీరో. ఎందుకు లేకపోతే ఎక్స్ట్రాడినరీ హీరో ఎందుకు అంటే ఆయన యొక్క విశ్వాసానికి దేవుడే ఒక ప్రత్యేకతనిచ్చాడు. ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఫెయిత్గా, విశ్వాసమునకు జనకునిగా, మూలపితరునిగా దేవుడి వాక్యం మనకు చూపిస్తోంది. ఒక కారణం ఏంటి? అబ్రహాం హ్యాడ్ విల్లింగ్ ఫెయిత్. ఆయనకు మరి సుముఖత కలిగినటువంటి విశ్వాసం, సిద్ధ మనస్సుతో కూడిన విశ్వాసం, దేవుడు చెప్పిన దాన్ని నమ్మి దానికి పూర్తిగా తను తాను అప్పగించుకోవడానికి ఏ రకమైనటువంటి షరతు, ఏ రకమైనటువంటి సంకోచం, ఏ రకమైనటువంటి బెంకు కలిగి ఉండకుండా ముందుకు సాగేటువంటి విశ్వాసం ఉంది. కనుకనే సిద్ధ మనస్సుతో కూడినటువంటి విశ్వాసం, విల్లింగ్ ఫెయిత్ ఆయనకుంది. ఇంటిని విడిచి, నీ వారిని విడిచి నేను చూపే దేశానికి, ఆ దేశం ఏంటో నీకు తెలియదు, అక్కడికి పొమ్మంటే పోతాడు. నేను నీకు ఇచ్చినటువంటి నీవు ప్రేమించే ఒక్కగానొక్క కుమారుని నాకు బలిగా ఇవ్వమంటే ఇస్తాడు. సో ఈ ప్రకారము దేవుడు ఏం చెప్పినా కూడా చేయడానికి ఏ రకంగా కూడా బాధపడకుండా చేసేటువంటి వ్యక్తిగా అబ్రహాం ఉన్నాడు. కనుక అతడి యొక్క విశ్వాసము విల్లింగ్ ఫెయిత్. సో మనము గతంలో ఒక్కొక్కరి విశ్వాసానికి ఒక్కొక్క టైటిల్ని ఇస్తూ వచ్చాము. ఈరోజు అబ్రహాం యొక్క విశ్వాసానికి మనం ఇచ్చే టైటిల్ ఏంటంటే ద విల్లింగ్ ఫెయిత్. ద విల్లింగ్ ఫెయిత్, సిద్ధపాటుతో ఉన్నటువంటి లేక సిద్ధ మనస్సు కలిగినటువంటి విశ్వాసం. ఈ హెబ్రీ పత్రికలోనే ఆల్రెడీ అబ్రహాము మనకు పేర్కొనబడ్డాడు. మీరు ఒకవేళ మీ బైబిల్ని తిప్పి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని చూస్తే, ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు అని రాయబడింది. సో యేసుక్రీస్తు ప్రభు ఏ స్వభావమును ధరించుకొని వచ్చాడు, ఎవరిని పోలి లోకంలోనికి ప్రవేశించాడు అన్నదాన్ని చెప్పడానికి అబ్రహాము సంతానం యొక్క స్వభావంలో, అంటే మానవునిగా ఆయన వచ్చాడు, దేవదూతగా ఆయన రాలేదు అని తెలుపబడింది. హెబ్రీ 6వ అధ్యాయాన్ని కూడా మీరు తిప్పి చూస్తే 13 నుండి 15వ వచనం వరకు దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. సో అబ్రహాము యొక్క లక్షణం ఏంటి, అబ్రహాము యొక్క వ్యక్తిత్వము, తత్వము లేక గుణం ఏంటి అంటే, క్యారెక్టర్ ఏంటి అంటే, ఆయన దేవుని మాటను నమ్మాడు అండ్ ఓర్పుతో సహించాడు. ఆ తరువాత వాగ్దాన ఫలమును పొందుకున్నాడు. కనుక అతనికి ఫెయిత్ ఉంది, పేషెన్స్ ఉంది అండ్ ప్రామిస్ని ఇన్హెరిట్ చేసేటువంటి ఆ గొప్ప ప్రివిలేజ్ని, ఆ ఆధిక్యతను కూడా దేవుడిచ్చాడు. సో 2 సార్లు ఆల్రెడీ పేర్కొనబడిన తర్వాత హెబ్రీ 11వ అధ్యాయంలో ఇక ఆయన గురించి కొంత విస్తారంగా ఈ లెసన్లో అండ్ తర్వాత రాబోయేటువంటి లెసన్లో కూడా మనం చూస్తాం. అబ్రహాం గురించి ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో అతడు దేవుని నమ్మెను కనుక అది అతనికి నీతిగా ఎంచబడెను అని రాయబడి ఉంటుంది. సో అదే విషయాన్ని అపోస్తలులైనటువంటి పౌలు రోమీలకు రాసినప్పుడు 4వ అధ్యాయంలో మీరు తర్వాత కావాలంటే 3వ వచనాన్ని, 9వ వచనాన్ని, 22వ వచనాన్ని చదువుకుంటే ఆయన ఆ విషయాన్ని రోమీలకు రాశాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు చదివితే మరలా గలతీ సంఘానికి కూడా అపోస్తలులైనటువంటి పౌలు అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని రాశాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో యాకోబు కూడా కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను అని కూడా విశ్వాసమునకు క్రియలు కలిగి ఉండాలి అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రమాణ సత్యాన్ని చెప్పినటువంటి సందర్భంలో యాకోబు కూడా అబ్రహామును ఈ రకంగా మనకు చూపిస్తున్నాడు. సో ఈరోజు మన యొక్క లెసన్లో, మన పాఠంలో 3 ముఖ్యమైనటువంటి సత్యములను నేను మీతో పంచుకుంటాను. మొదటిది ది యాటిట్యూడ్ ఆఫ్ ఫెయిత్. ది యాటిట్యూడ్ ఆఫ్ ఫెయిత్ అంటే విశ్వాసానికి ఉండాల్సినటువంటి వైఖరి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 8వ వచనంలో మొదటి భాగాన్ని మీరు చూస్తే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను అని రాయబడి ఉంటుంది.
సో ఇక్కడ మనం చూసేదేంటి? అబ్రహాం ఒబెయిడ్ వెన్ హీ వాస్ కాల్డ్. అబ్రహాము పిలువబడినప్పుడు అతడు విధేయుడయ్యాడు, అతడు దేవుడి మాటకు లోబడ్డాడు, అతడు దేవుని యొక్క ఆజ్ఞను గైకొన్నాడు. హెబ్రీ పత్రికలోనే 5వ అధ్యాయంలో 4వ వచనాన్ని మీరు ఒకసారి చూస్తే, మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. అహరోను ఏ రకంగా దేవుడి చేత ఒక ప్రత్యేకమైనటువంటి పరిచర్య కొరకు యాజకునిగా, ప్రధాన యాజకునిగా పిలువబడ్డాడో, అబ్రహాము కూడా దేవుడి యొక్క ఉద్దేశం ప్రకారం, నిత్య సంకల్పం ప్రకారం ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు లేక దైవ సంకల్పం కొరకు పిలువబడ్డాడు. సో మొట్టమొదట అబ్రహాము విశ్వాసముతో దేవుడికి విధేయుడవ్వడానికి గల కారణం ఆయనలో అది లేదు. అంటే ఆ ఆరిజిన్ అనేది, ఆ సోర్స్, ఆ మూలం అనేది ఆయనలో లేదు, అది దేవుడి నుండి ఆయనకు అనుగ్రహించబడింది. సో ఏ మనిషి అయినా సరే దృష్టిలో పెట్టుకోవాల్సింది, లేకపోతే గమనంలో పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం ఎప్పుడు దేవుడి కొరకు మొదటి అడుగు వేయం. దేవుడే మొదటి అడుగు వేస్తాడు, దేవుడే మనల్ని దరిచేరుతాడు, దేవుడే మనకు ఆయన యొక్క ఉద్దేశం కావచ్చు, లేకపోతే ఆయన యొక్క ప్రత్యక్షత కావచ్చు తెలియచేస్తాడు. సో అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాం వాస్ కాల్డ్ బై గాడ్. నౌ అహరోనుకు ఇవ్వబడినటువంటి పిలుపు, అబ్రహాముకి ఇవ్వబడినటువంటి పిలుపు రెండు వేరువేరుగా ఉన్నటువంటి పిలుపులు. అహరోనునేమో ప్రీస్టుడ్ కోసం, యాజకత్వం కోసం పిలిచాడు. అబ్రహామును ప్రీస్టుడ్ కోసం పిలవలేదు, అబ్రహామును పిల్గ్రిమేజ్ కోసం పిలిచాడు, యాత్రికునిగా యాత్ర చేయడానికి పిలిచాడు. అంత మాత్రమే కాకుండా ఒక కవెనెంట్ నేషన్కి ప్రోజెనిటర్గా, నిబంధనతో ఉండేటువంటి తన దేశానికి అతన్ని మూల పితరుడుగా లేకపోతే తండ్రిగా ఆయన్ని పిలిచాడు. సో దేవుడు ఒకరిని సేవకు పిలుస్తాడు, దేవుడు ఒకరిని తనకున్నటువంటి మరో రకమైనటువంటి సంకల్పం కొరకు పిలుస్తాడు. అబ్రహాము ఇశ్రాయేలు అనేటువంటి ఒక యూదా దేశానికి మూల పితరుడిగా, తండ్రిగా పిలువబడ్డాడు. ఆ దేశము దేవుడిని ఆరాధించడానికి ఏ రకంగా ఆరాధించాలి, వారి సేవ దేవుడి కోసం ఏ రకంగా ఉండాలి అనేది నియమించి దానికి నాయకుడిగా అహరోన్ని పెట్టాడు. సో ఈయనేమో దేశమంతటికి మూలపితరుడు, ఈయనేమో దేశానికి ప్రధాన యాజకుడు. సో ఈ రకంగా దేవుని యొక్క ఉద్దేశాలు వాక్యంలో మనకు రాయబడతాయి. నా ఇప్పుడు పిలుపు గురించి 2 మాటలు నేను మీతో చెప్తాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినప్పుడు 2వ తిమోతి 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ రకంగా రాశాడు. మనకు 9, 10 కలిసి ఉంటాయి. కావలసిన భాగాన్ని నేను చదువుతాను. మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. సో రక్షించబడినటువంటి ప్రతి క్రైస్తవ విశ్వాసి దేవుడి చేత పిలువబడ్డాడు, పిలువబడింది కనుకనే పరిశుద్ధమైనటువంటి పిలుపును బట్టే వారు ప్రభు దగ్గరికి వస్తారు, రక్షించబడతారు, ఆయనతో సంబంధంలోనికి వారు తీసుకురాబడతారు. అందుకనే మీరు అపోస్తలుడైన పౌలు రాసినటువంటి రోమా పత్రికను చూస్తే 8వ అధ్యాయం 28వ వచనం మనందరికి కూడా చాలా ప్రియమైనటువంటి వచనం. ఏమని రాయబడింది? దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సో దేవుణ్ణి ప్రేమించేవారు ఆయన్ని ప్రేమించక మునుపు దేవుడి చేత వారు ఆయన పిలిస్తే స్పందించారు కనుక ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారి జాబితాలోనికి వచ్చారు. సో దేవుడు తన సంకల్పముతో పిలుస్తాడు, రకరకాలుగా మనుషుల్ని ఆయా సమయాల్లో పిలుస్తాడు. అండ్ ఇక్కడ అబ్రహామును పిలిచాడు అనేది మనకు తెలుసు, కానీ ఏ రకంగా పిలిచాడో దేవుడి వాక్యం మనకు చెప్పట్లేదు. కల్లో కనబడి పిలిచాడా, దర్శనమిచ్చి పిలిచాడా, పరలోకం నుండి స్వరాన్ని వినిపించి పిలిచాడా, లేకపోతే బైబిల్లో పేర్కొనబడినటువంటి ఒక అనామకుడైన ప్రవక్తను పంపి పిలిచాడా, మనకు తెలియదు. మెల్కీసెదెక్ అనేటువంటి ఒక దేవుని యాజకుడు అబ్రహాము కాలంలో అబ్రహామును ఎదుర్కొన్నాడు. సో ఆయన ఏంటో మనకు దేవుడు చూపించాడు, కానీ అబ్రహామును దేవుడు ఎట్లా పిలిచాడో మనకు తెలియదు. అయితే బైబిల్ ప్రకారము ఆ కాలాన్ని, ఆ సందర్భాన్ని మనం తీసుకుంటే దేవుడు ఖచ్చితంగా 99% ఆయన స్వరాన్ని వినిపించి అబ్రహామును పిలిచి ఉంటాడు. అది పరలోకం నుండి వినబడిందా, వెనక నుండి వినబడిందా, ఎదుటి నుండి వినబడిందా మనకు రాయబడలేదు, కానీ ఆయనకి మాత్రం స్వరమును వినియోగించి పిలిచుంటాడు. నా ఇప్పుడు కొంతమంది అనుకుంటుంటారు, మాకు కూడా దేవుడు స్వరాన్ని వినిపిస్తే, పిలిస్తే మేము కూడా ఆయన కోసం ఏదైనా చేస్తాం. అది దేవుడు నిర్ణయించాలి. దేవుడు ఎవరిని ఆడిబుల్గా పిలవాలో, ఎవరిని రిటర్న్ వర్డ్ ద్వారా రాయబడినటువంటి ఈ యొక్క లేఖనాల ద్వారా పిలవాలో ఆయన నిర్ణయిస్తాడు.
కానీ నేను ఒక క్లూ మీకు ఇస్తాను. ఇప్పుడు మనకు దేవుడు తన పిలుపునిచ్చినప్పుడు, మనల్ని పిలిచినప్పుడు ఏ రకంగా పిలుస్తాడో ఒక క్లూని ఇస్తాను. ఆ క్లూ ఏంటి? మనకి మొబైల్ ఫోన్స్ వచ్చినప్పుడు మనము దాన్ని కేవలము ఈ యొక్క వాయిస్ కాల్ కోసం మాత్రమే వాడేవారం. ఎందుకంటే అప్పుడు చిన్న ఫోను, దాంట్లో పెద్దగా టెక్స్ట్ చేయడానికి అవకాశమే ఉండేది కాదు. స్క్రీనే చాలా చిన్నది. అది మొదట్లో. దాని తర్వాత మనకిక టెక్స్ట్ చేయడానికి మొబైల్స్లో ఫెసిలిటీ వచ్చింది. తర్వాత స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. తర్వాత స్క్రీన్లు పెద్దగా అయ్యాయి. అండ్ ఇప్పుడు మీరు చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఒక సగటు దినాన ఒక మనిషి కాల్ చేయడం తక్కువ, టెక్స్ట్ మెసేజ్ పంపడం ఎక్కువ. ఈ టెక్స్ట్ మెసేజ్ వాట్సాప్ ద్వారా పంపుతాడా, టెలిగ్రామ్ ద్వారా పంపుతాడా, లేకపోతే ఐమెసేజ్ ద్వారా పంపుతాడా, లేక ఇంకో దాని ద్వారా పంపుతాడా, మీరు ఎవరినైనా తీసుకోండి, మీ లెక్కనే తీసుకోండి, మీరు కాల్ చేయడం తగ్గిపోయింది, టెక్స్ట్ పంపడం ఎక్కువైపోయింది. సో కమ్యూనికేషన్ అనేది వాయిస్ కాల్ నుండి టెక్స్ట్ మెసేజింగ్కి వచ్చేసింది. సో అబ్రహాముతో దేవుడు మాట్లాడి అబ్రహామును పిలిచినప్పుడు అది వాయిస్ కాల్ ఏజ్. అంటే ఆ రోజుల్లో కేవలం ఫోన్లు మరి వాడబడితే కేవలం వాయిస్ కాల్కే అవి పరిమితం అన్నమాట. టెక్స్ట్ మెసేజ్ అనేది వారి యొక్క ఆలోచనలోనే లేదు. ఎందుకంటే అప్పుడు ఈ యొక్క టెక్స్ట్ లేదు. ఇప్పుడు మంది టెక్స్ట్ మెసేజ్ ఏజ్ అనమాట. మనకిప్పుడు అంతా టెక్స్ట్ రాసేసి ఇచ్చాడు. ఇప్పుడు నేను మీ యొక్క ఫోన్ మీద నేను ఒక ఇంపార్టెంట్ మెసేజ్ పంపాను అనుకుందాం. మీరు ఆ మెసేజ్ చూసిన తర్వాత దానికి రెస్పాండ్ అవుతారా? లేకపోతే ఆయన నాకు మెసేజే పంపాడు, ఆయన నాతో ఫోన్ చేసి మాట్లాడితే, ఆయన నా ఎదుట నిలబడి ఆయన గొంతును వినిపించి మాట్లాడితే అప్పుడు నేను చేస్తాను అంటే అది మీకు అవివేకము, మీరు పనికిరాని స్థితిలో ఉన్నారు అని నేను కాదు, ఎవరైనా చెప్పేస్తారు. సో వాయిస్ కాల్ ఏజ్లో దేవుడు కొందరితో స్వరం వినిపించి మాట్లాడాడు. ఇప్పుడు మనది టెక్స్ట్ మెసేజింగ్ ఏజ్ కనుక మనకి బిబ్లికల్ టెక్స్ట్ ద్వారా, స్క్రిప్చర్ ద్వారా మాట్లాడతాడు. సో ఎలా మాట్లాడతాడు? నాకు ఆ పిలుపు ఎట్లా వస్తుంది? ప్రార్థన చేయండి, ఆ పిలుపుని దేవుడు మీకు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు. వాక్యాన్ని బాగా చదవండి, తద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు. దైవ సేవకుల సలహాను తీసుకోండి, మంచి నీతిగల అండ్ దేవుడికి లోబడి జీవించే సేవకుల ద్వారా మీకు ఆయన కన్ఫర్మేషన్ ఇస్తాడు. అండ్ పరిస్థితుల ద్వారా కూడా మీరు సమస్తములో దేవుడికి లోబడి విధేయత, విల్లింగ్ హార్ట్, విల్లింగ్ ఫెయిత్ మీకుంటే దేవుడు తప్పకుండా మిమ్మల్ని డైరెక్ట్ చేస్తాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, అబ్రహాంలో మనకు కనబడేటువంటి విషయం ఏంటంటే విశ్వాసమును బట్టి ఆయన్ని దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు ఆయన లోబడ్డాడు. సో అతడు దేవుడి చేత పిలువబడ్డాడు, అతడు లోబడ్డాడు. అండ్ లోబడ్డానికి కారణం ఏంటి? దేవుడి మీద అతనికి ఉన్న విశ్వాసం. అందుకనే విశ్వాసమును బట్టి బై ఫెయిత్ అని బైబిల్లో మనం ఇక్కడ చదువుతున్నాం. అబ్రహాం గురించి కూడా కొంత వివరణ నేను మీకు ఇవ్వాలి. అబ్రహాము ఒక ఐడాలేటర్, అంటే ఒక విగ్రహారాధికుడు. ఇగ్నరెంట్ మ్యాన్, ఒక అజ్ఞాని. ఇంటెలిజెంట్ మ్యాన్ అంటే ఒక విచ్చలవిడిగా అందరిలాగానే లోకంలో ఉన్నటువంటి శరీరానుసారమైన కోరికలను, మనస్సుకు సంబంధించిన కోరికలను, ప్రపంచ ధర్మానికి సంబంధించినటువంటి కోరికలను గైకొంటూ బతికినటువంటి వాడు. ఎఫ్ఎస్సి 2 ప్రకారం అతడు మరి ఇమోరల్ మ్యాన్గా, అంటే దేవుడిని ఎరుగనటువంటి ప్రతి ఒక్కడు అవినీతి పరుడే. దేవుడిని నమ్మాడు, నీతి మంతునిగా ఎంచబడ్డాడు. అది అతనికి నీతిగా ఎంచబడేంత వరకు అబ్రహాము కూడా ఒక పాపాత్ముడే, అందరిలాంటి వ్యక్తే. సో ఆ రకమైనటువంటి అబ్రహాము అతడు వర్షిపర్ ఆఫ్ ఐడల్స్, అంటే విగ్రహములను ఆరాధించేవాడు. అంత మాత్రమే కాదు, తన తండ్రి, తాను, తన వంశీకులు ఆ యొక్క వ్యాపారాన్ని చేసేవారు. సో వర్కర్ ఆఫ్ ఐడల్స్, విగ్రహములను తయారు కూడా చేసేవాడు. తండ్రికి లేకపోతే తమ దుకాణంలో ఉన్నటువంటి పనివారికి సహకరించేవాడు. ఆ సమయంలో దేవుడు అతనితో మాట్లాడి తన విగ్రహారాధనను, తన విగ్రహముల వ్యాపారమును, తన పాత జీవితమును విడిచి తనను వెంబడించమన్నప్పుడు సిద్ధ మనసుతో, పూర్ణ సముఖతతో, విల్లింగ్నెస్తో ఆయన విధేయత చూపాడు. కనుకనే అతనిది విల్లింగ్ ఫెయిత్ అని అంటాం. సో దీన్ని రెస్పాన్సివ్ ఫెయిత్ అని కూడా అంటారు, అంటే స్పందించేటువంటి ఒక విశ్వాసం. కాల్విన్ అనేటువంటి సేవకుడు అబ్రహాం యొక్క విశ్వాసం గురించి, లేక దేవుడికి ఆయన చూపిన విధేయత గురించి ఈ రకంగా చెప్పాడు. The patriarch did nothing that was not by the command of God. దేవుడి ఆజ్ఞ లేకుండా పితరుడు ఏది చేయలేదు. అంటే అబ్రహాం జీవితం ఎట్లా ఉండిందంటే దేవుడు మాట్లాడితే అది చేస్తాడు, దేవుడి మాట లేకపోతే దాన్ని చేయడు.
సో ఎంత చక్కగా బిబ్లికల్ క్రిస్టియన్ అనొచ్చో చూడండి, బిబ్లికల్ సెయింట్ అనొచ్చో చూడండి, వాక్యానుసారమైన క్రైస్తవుడు, వాక్యానుసారమైనటువంటి పరిశుద్ధుడు, విధేయుడు అని అబ్రహామును అనొచ్చు. కానీ ఈ రోజుల్లో మనలో చాలామందిని ఆ రకంగా మనము అనలేని దురదృష్టకరమైనటువంటి స్థితిలో ఉన్నాం. సో అబ్రహాం వేసినటువంటి ప్రతి అడుగు దేవుడి యొక్క ఆలోచన ప్రకారం, అబ్రహాం వేసినటువంటి ప్రతి అడుగు దేవుని ఆజ్ఞ ప్రకారం, అబ్రహాము చేసినటువంటి ప్రతి పని దేవుని యొక్క ఆలోచన ప్రకారమే ఆయన చేశాడు. అందుకనే దేవునికి స్నేహితుడయ్యాడు, ఇశ్రాయేలు దేశం అంతటికి మూలపితరుడయ్యాడు. అండ్ వాక్యము ఆయన పాదములకు దీపమైంది, ఆయనకు ప్రతి అడుగును చూపుతూ వెలుగునిస్తూ పోతే ఆయన వెంబడిస్తూ పోయాడు. ఎవరో ఇంగ్లీష్లో ఒక చిన్న కావ్యాన్ని, అంటే చిన్న పోయంని రాశారు, ఫెయిత్ అండ్ డౌట్, విశ్వాసము అండ్ అనుమానము. సో ఇంగ్లీష్లో చెప్పి తెలుగులో చెప్తాను. డౌట్ సీజ్ ది ఆబ్స్టకల్స్, ఫెయిత్ సీజ్ ద వే. సందేహము లేక అనుమానము ఆటంకాల్ని చూస్తే విశ్వాసము దారిని చూస్తుంది. డౌట్ సీజ్ ద డార్కెస్ట్ నైట్, ఫెయిత్ సీజ్ ద డే. అనుమానము మరి చిమ్మ చీకటి గల రాత్రిని చూస్తే విశ్వాసము పట్ట పగల్ని చూస్తుంది. డౌట్ డ్రెడ్స్ టు టేక్ ఎ స్టెప్, ఫెయిత్ సోర్స్ ఆన్ హై. అనుమానము అడుగు ముందుకేయడానికి భయపడుతుంది, కానీ విశ్వాసము పైకెగిరి పయనిస్తుంది. డౌట్ క్వశ్చన్స్ హూ బిలీవ్స్, ఫెయిత్ ఆన్సర్స్ ఐ. అనుమానం ప్రశ్నిస్తుంది ఎవడు నమ్ముతాడు అని, ఫెయిత్ విశ్వాసము జవాబిస్తోంది నేను అని. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఫెయిత్ ఈజ్ నాట్ బిలీవింగ్ దట్ గాడ్ క్యాన్, బట్ దట్ గాడ్ విల్. దేవుడు చేయగలడేమో అన్నది విశ్వాసం కాదు, దేవుడు చేస్తాడు అన్నది విశ్వాసం. సో ఈ విశ్వాసం అబ్రహాంలో మనకు కనపడుతుంది. ఇప్పుడు కొంత అబ్రహాం యొక్క చరిత్ర అంతటిని కాదు కానీ కొంతటిని మనం చూడాలి. ఒకసారి మీ బైబిల్ని మీరు ఆదికాండం 12వ అధ్యాయానికి తిప్పి 1 నుండి 3వ వచనం వరకు నేను చదువుతాను, చూడండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నొందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా. సో ఇక్కడ ఈ వివరాలన్నీ కూడా ఉన్నాయి, దాంట్లోనికి నేను పూర్తిగా వెళ్ళలేను. కాకపోతే బ్రీఫ్గా ముఖ్యమైనవి నేను మీకు పాయింట్అవుట్ చేస్తాను. దీంతో పాటు ఒకసారి మీరు నూతన నిబంధనలో అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయానికి కూడా రండి, మీ బైబిల్ని తిప్పండి. అక్కడ 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఈ మాటలు స్టెఫను పలికినవి. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రాహాము హారాన్లో కాపురం ఉండక మునుపు మెసొపొతమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. అక్కడ మనం ఆదికాండం 12లో చదివిందే, తర్వాత 3వ వచనంలో, మరి తర్వాత 4వ వచనంలో మనకు రాయబడింది, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పింది. స్టెఫెను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇంకా కొంత బ్యాక్గ్రౌండ్ని చూపిస్తుంది. ఆదికాండంలో దేవుడిచ్చినటువంటి పిలుపు, మరి ఇక్కడ స్టెఫెన్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, సమాచారం రెండు మనం తీసుకుంటే, ఒక అన్యుడైనటువంటి విగ్రహారాధికుడైనటువంటి పాపాత్ముడైనటువంటి అబ్రహామును దేవుడు ఏ రకంగా దర్శించి రక్షించాడో, కన్వర్షన్లోనికి, అంటే అతన్ని క్రొత్త జన్మ అనుభవంలోనికి, మారు మనసులోనికి ఏ రకంగా తీసుకుని వచ్చాడో మనకు చూపించబడింది. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది, మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. సో గాడ్ ఆఫ్ గ్లోరీ అపియర్డ్ టు అబ్రహాం. దేవుడు ఏ రకంగా మరి ప్రత్యక్షమయ్యాడో మనకు వివరాన్ని స్టెఫెన్ కూడా ఇవ్వట్లేదు. కాకపోతే ఆయన మెసొపొతమియా అనేటువంటి స్థలంలో ఉన్నప్పుడు, హారానుకు రాకమునుపు ఈ యొక్క మెసొపొటేమియా అనేటువంటి ప్లేస్లో, ఇది ఎక్కడుందంటే టైగ్రిస్ అండ్ యూఫ్రటిస్ అనేటువంటి 2 రివర్స్, 2 నదుల మధ్యలో ఉన్నటువంటి చక్కని భూభాగం. దానికి నిమ్రోద్ అనేటువంటి వ్యక్తి పాలకుడు. అతన్ని బైబిల్ వేటగాడు, హంటర్ అని అంటుంది, కానీ నిజానికి చరిత్ర కూడా చెప్పేది ఏంటంటే అతడు ఒక రాబర్, అతడు ఒక దోపిడీగాడు, లేకపోతే బందిపోటు దొంగ అని కూడా మీరు అనొచ్చు. అతడు అందరి మీద అధికారం చెలాయించేవాడు, అందుకని నాయకత్వాన్ని చేజిక్కించుకున్నాడు. ఒక నిరంకుశవేత్తగా, డిక్టేటర్గా మారాడు. వారిని మరి దేవుడి మార్గం నుండి పక్కదారి మళ్లించాడు. అందుకనే బాబేలు గోపురాన్ని అతడి కాలంలో ఆ ప్రాంతంలో వారు కట్టారు.
ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 38వ వచనాన్ని నేను చదువుతున్నాను. అక్కడ ఒక విషయాన్ని మనము తప్పకుండా తెలుసుకోవాలి. బైబిల్ హిస్టరీలో ఇది కూడా మనకి ముఖ్యం. నీళ్లకు ఎద్దడి తగులును, అవి ఇంకిపోవును, అది చెక్కబడిన విగ్రహములు గల దేశం, జనులు భీకర ప్రతిమలను బట్టి పిచ్చి చేష్టలు చేయుదురు. సో ఈ యొక్క దేశాన్ని, అబ్రహాం యొక్క దేశాన్ని గురించి ఏమని చెప్తున్నాడు ఇర్మియా? చెక్కబడిన విగ్రహములు గల దేశం. అండ్ అక్కడ వారు విగ్రహారాధికులు కనుక పిచ్చి చేష్టలు చేసే ప్రాంతం అని ఆయన చెప్తున్నాడు. నా ఇర్మియా ఇచ్చినటువంటి దాన్ని బట్టి పండితులు, బైబిల్ పండితులు ఏమంటారంటే, చరిత్రలో, మానవ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక చెక్కిన ప్రతిమను, విగ్రహాన్ని తయారు చేసుకొని నిజమైన ఏకైక అద్వితీయ దేవుణ్ణి కాకుండా మొదట మనిషి మోకరిల్లింది, సాష్టాంగపడి మ్రొక్కింది ఈ ప్రాంతంలో, ఈ సమయంలో అని అంటారు. సో అబ్రహాం కాలంలోనే అది స్టార్ట్ అయింది అన్నది చాలామంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. మీరు తర్వాత యెహోషువ 24:2 కూడా చదవండి. ఆయన కూడా అంటాడు, మన పితరుడైనటువంటి అబ్రహాము ఇతర దేవతలను పూజించాడు అని. సో అబ్రహాము ఇతర దేవతలను పూజించడానికి, విగ్రహారాధికుడిగా మారడానికి గల కారణం ఏంటో మనకి ఇక్కడ కొంత చూపించబడింది. అండ్ దాంతోపాటు చరిత్రలో, హ్యూమన్ హిస్టరీలో జివిష్ అండ్ అరబ్ లెజెండ్స్ ఉన్నాయి. అంటే యూదుల అండ్ అరబ్బుల పురాణ గాథలు ఉన్నాయి. దాంట్లో నుండి మొదట ఒకటేమో జివిష్ లెజెండ్కి సంబంధించింది, ఆ తర్వాత ఒకటేమో అరబ్ లెజెండ్కి సంబంధించింది. నేను మీకు చెప్తాను. సో ఈ యొక్క యూదుల మధ్యలో ఉన్నటువంటి పురాణ గాథ ప్రకారము అబ్రహాము తేరా అనేటువంటి వ్యక్తి కుమారుడు. అండ్ ఈ తేరహు నిమ్రోది యొక్క సైన్యానికి అధికారి. అబ్రహాం పుట్టినప్పుడు ఆకాశంలో ఏదో ఒక వింతైనటువంటి నక్షత్రం వారికి కనబడింది. అండ్ అది ఇతడు ఒక విశిష్టమైన వ్యక్తి అనే సంకేతాన్ని ఇచ్చింది. కనుక వెంటనే నిమ్రోదు, ఈ బిడ్డ నాకు ఒకవేళ ఆటంకం అవుతాడేమో అని ఆ పసికందును చంపాలనుకున్నాడు. ఆ సమయంలో వారు అబ్రహామును దాచేసి తీసుకొని వెళ్ళి ఒక గుహలో దాచిపెట్టారు. ఆ గుహ ఎవరు ఎక్కడికి పోయి తెలుసుకోవడానికి అవకాశం లేకుండా దాన్ని మరుగుగా పెట్టారు. ఆ సమయంలో ఆయన యొక్క ప్రాణం కాపాడబడింది. ఆ గుహలో అబ్రహాం ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై అతనితో మాట్లాడాడు. అండ్ అబ్రహాము యవన కాలంలో గుహ నుండి బయటకు వచ్చాడు. బయటకు వచ్చినప్పుడు ఎదుట అంతా ఎడారి కనబడుతోంది. అండ్ ఎడారిని ఆయన చూసినప్పుడు ఫస్ట్ టైం సూర్యుడు పైకి ఉదయించాడు. సూర్యుడు ప్రకాశమానంగా ఉండేసరికి అబ్రహాం యవనస్తుడు అనుకున్నాడు అంటే, అబ్బో, ప్రపంచమంతటిని వెలిగించే ప్రకాశమానమైన ఈ యొక్క సూర్యుడే దేవుడై ఉండాలి, సృష్టికర్త అయి ఉండాలని సూర్యుడికి వంగి మొక్కాడు. కానీ అదే రోజు సాయంత్రం అయ్యేసరికి, సూర్యుడు అస్తమించేసరికి అబ్రహాం మైండ్లో ఒక డౌట్ వచ్చేసింది. ఈ లోకమంతటిని సృష్టించినటువంటి సృష్టికర్త ఈ రకంగా అస్తమం అవ్వడు కదా, అంటే ఈ రకంగా దిగిపోడు కదా అని చెప్పేసి ఇది దేవుడు కాదు అనుకున్నాడు. రాత్రి అయింది. రాత్రి అయ్యేసరికి పైన చూస్తే నిండు జాబిలి, చందమామ అండ్ నక్షత్రాలు. వెంటనే అబ్రహాం వంగి జాబిలికి, లేకపోతే చందమామకి మొక్కాడు, ఆర్ మూన్కి మొక్కాడు. ఎందుకంటే ఆ టైంలో ఊర్ అనేటువంటి కల్దీయుల ప్రాంతంలో మూన్ గాడ్, ఈ చంద్రుడు దేవుడిగా ఆరాధించబడేవాడు. సో అబ్రహాం మొక్కాడు. ఉదయం వరకు బాగానే ఉంది. ఉదయం అవ్వగానే ఆ యొక్క చందమామ దిగిపోయింది, సూర్యుడు పైకి వచ్చాడు. అబ్రహాం అనుకున్నాడు, ఇదేంటి ఒక్క రాత్రికి మాత్రమే వెలిగి మటమాయమైపోయాడు ఈ యొక్క చందమామ, ఇది ఎట్లా సృష్టికర్త అవుతుంది, ఇది కూడా సృష్టికర్త లేకపోతే దేవుడు కాదు అనేసి ఆయన ఒక ఆలోచనకు వచ్చేసాడు. ఇవి రెండు కూడా ఆకాశంలో పెట్టబడినటువంటి శక్తులు. అంటే మనకు, మనుషులకు ఉపయోగపడడానికి చంద్రుణ్ణి, సూర్యుడిని పెట్టాడు ఒక దేవుడు. ఆయన పెట్టిన ఆజ్ఞ ప్రకారం ఉదయము సూర్యుడు వస్తున్నాడు, రాత్రి చంద్రుడు వస్తున్నాడు. అంటే ఈ రెండు కూడా ఆ దేవుడి యొక్క ఆజ్ఞలను గైకొనేటువంటి శక్తులు మాత్రమే. కనుక ఆ దేవుడు ఎవరో నేను తెలుసుకోవాలి అని అనుకున్నాడు. అలా ఆయన అనుకుంటున్నప్పుడు దేవుడి యొక్క ప్రత్యక్షత లభించింది. ఇది జివిష్ లెజెండ్, యూదుల మధ్యలో చెప్పబడేటువంటి పురాణం. ఇప్పుడు నేను మీకు అరబ్బుల మధ్యలో చెప్పబడేటువంటి పురాణం కూడా చెప్తాను. అబ్రహాము మరి తన యొక్క తండ్రి ద్వారా చాలా పశువుల మందలను కలిగి ఉన్నాడు కనుక బాలుడు ఆ మందలను తోలుతున్నాడు. ఒకరోజు ఇంటికి వచ్చి తల్లితో అడిగాడు, అమ్మ వీటన్నింటికి ప్రభు ఎవడే? వీటన్నింటికంటే ఈ యొక్క మందలన్నింటికి, పశువులన్నింటికి ప్రభు ఎవ్వడు అని అన్నప్పుడు, యువర్ ఫాదర్ తేరా అని చెప్పింది అమ్మ. మీ నాన్నే తేరా అని చెప్పినప్పుడు
అబ్రహాం రెండో ప్రశ్న అడిగాడు, హూ ఇస్ ద లార్డ్ ఆఫ్ తేరా, మరి తేరా యొక్క ప్రభు ఎవడు అని అన్నప్పుడు వెంటనే నిమ్రోద్ అని తల్లి చెప్పింది, నిమ్రోదు అని. ఆ తర్వాత నిమ్రోద్ యొక్క ప్రభు ఎవ్వరు అనేసరికి తల్లికి కాస్త చీకాకు పుట్టేసి, ఇక పోరా ఊరుకో, బయటికి పోయి ఆడుకో అంది. కానీ అబ్రహాం అట్లా తన యొక్క మైండ్ని క్లోజ్ చేసుకొని అడిగే ప్రశ్నలు అడగకుండా ఉండే వ్యక్తి కాడు. కనుక ఏం చేశాడు, బయటికి వెళ్ళిపోయాడు, దీని గురించి ఆలోచిస్తున్నాడు. వీరందరికీ ప్రభు ఎవరు, మాకందరికీ దేవుడు ఎవరు, మా సృష్టికర్త ఎవరు, మేము ఆయన్ని ఆరాధించాలి అనే ఆలోచనలో ఉన్నాడు. ఈ తేరావుకు ఒక అలవాటు ఉంది. ఆయన 12 విగ్రహాల్ని పూజించేవాడు. ప్రతి నెల ఒక విగ్రహానికి మొక్కేవాడు. సో 12 మాసాలకి 12 దేవుళ్ళు, దేవతలు, 12 విగ్రహాలు. దాంతోపాటు విగ్రహములను తయారు చేసే వ్యాపారి, మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ఐడల్స్. కనుక ఏమైంది, ఒక రోజున తేరవు ఏదో పని మీద బయటికి పోయాడు. ఆయన విగ్రహముల దుకాణంలో అబ్రహామును పెట్టాడు, చూసుకో, వచ్చే వారికి అమ్ము అని చెప్పి. సో జనాలు వస్తున్నారు. మొదట ఒక ఇద్దరు వచ్చారు. వచ్చినప్పుడు అబ్రహాము వారిని అడిగాడు, ఏం కావాలంటే విగ్రహం కావాలన్నారు. అప్పుడు అబ్రహాం వారిని అడిగాడు, మీ వయసు ఎంత అంటే ఒకడు 50 ఏళ్ళు అన్నాడు, ఇంకొకడు 60 ఏళ్ళు అన్నాడు. సో అప్పుడు అబ్రహాం పక్కన నవ్వేసి, 50 ఏళ్ళోడికి ఒక్కరోజుతో వయసు కలిగిన, లేకపోతే ఒక్క రోజులో తయారై ఒక్కరోజు వయసే కలిగినటువంటి విగ్రహం కావాలా, 60 ఏళ్ల వయసు నీకు వచ్చింది, ఒక్కరోజులో తయారై ఒక్కరోజు వయసు కలిగినటువంటి విగ్రహం నీకు కావాలా అని అబ్రహాం పక్కపక్క నవ్వుతుంటే వాళ్ళ కోపం వచ్చింది. తర్వాత ఇంకొక బలమైనటువంటి వ్యక్తి వచ్చాడు. ఆయన్ని కూడా అడిగాడు, వయసు ఎంత అంటే ఆయన 70 అని చెప్పాడు. అప్పుడు ఆయన అడిగాడు, నీకు 70 ఏళ్ళు పైబడ్డాయి, అంత పెద్ద వయస్కుడవు, ఇంత చిన్న వయసు, ఒక్కరోజు వయసు కలిగినటువంటి విగ్రహానికి నీకు మొక్కాలి అన్నప్పుడు నీకు అవివేకం అనిపించట్లేదా అని ఆయన్ని కూడా అబ్రహాము ప్రశ్నించాడు. ఆ సమయం తర్వాత ఒక స్త్రీ వచ్చింది, కొంత మరి మాంసాన్ని పట్టుకొని ఆ యొక్క విగ్రహాలకు నేను పెట్టాలి అని. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు, పక్కనే ఉన్నటువంటి ఒక కర్రను తీసుకొని అక్కడ ఉన్నటువంటి మట్టి విగ్రహాలన్నింటినీ కొట్టేసి పగలగొట్టేశాడు. చివరికి ఒక విగ్రహం అట్లా ఉన్న దాంట్లో ఆ యొక్క చేతిలో కర్రను పెట్టి నిలబడ్డాడు. తండ్రి వచ్చాడు. వచ్చేసరికి అక్కడ పెద్దగా ఒక విగ్రహం కూడా అమ్ముడుపోలేదు, మిగతా విగ్రహాలన్నీ పగిలున్నాయి. ఆయనకి అర్థం కాలేదు. సో కోపంతో ఏమైంది, ఏం చేశారు అన్నప్పుడు అబ్రహాం చెప్పాడు, ఒక ఆమె వచ్చింది, మాంసం పట్టుకొని వచ్చింది వీటన్నిటికీ విగ్రహాలకు పెట్టడానికి. అయితే ఇవన్నీ గొడవ పడుతుంటే ఒకడు కర్ర పట్టుకొని అన్నిటినీ కొట్టేసి పగలగొట్టేశాడు. ఎందుకంటే అన్నీ పోటీ పడితే వచ్చిన మాంసం అందరికీ పంచుకుంటే సరిపోదని చెప్పి అన్నీ కర్ర పట్టుకున్న విగ్రహం పగలగొట్టేసింది అని అన్నప్పుడు తేరావుకి ఇంకా మండింది. ఎందుకు మండిందో మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. ఖచ్చితంగా నువ్వు అబద్ధం చెప్తున్నావు అబ్రహాము, అది అసాధ్యం. ఎందుకంటే ఇవన్నీ చెక్క, మట్టి, కర్రతో చేయబడినటువంటి విగ్రహాలు. ఆ రకంగా ఇది వాటిని కొట్టదు అని అన్నప్పుడు అబ్రహాం మరలా నవ్వుకుంటూ అన్నాడు, ఓహో, ఇప్పటికైతే నీ సొంత నోటితో నువ్వే ఒప్పుకున్నావు కదా, గట్టిగా నువ్వే చెప్పుకున్నావు కదా, నీ చెవులారా విన్నావా, అయితే ఇవేవి కూడా నిజంగా పనికి రావు, ఇవి కాదు మనల్ని సృష్టించింది, వీటిని కాదు మనము చేయాల్సింది, అమ్మాల్సింది, మొక్కాల్సింది అని అబ్రహాము చెప్పాడు. అంటే ఇది అరబ్బుల మధ్యలో వాళ్ళు చెప్పుకునేటువంటి పురాణం. కానీ 2 పురాణాల్లో కూడా జ్యూయిష్ లెజెండ్ లేకపోతే అరబ్బుల లెజెండ్ రెండింటిని మీరు తీసుకోండి, చాలా వివేకముతో కూడినటువంటి సత్యాన్ని అవి మనకు తెలియజేస్తున్నాయి. సో దేవుడి యొక్క నిజత్వాన్ని తెలుసుకోవాలి, దేవుడితో నాకు సంబంధం ఏర్పడాలి అని అబ్రహాములో తాపత్రయం ఉన్నప్పుడు దేవుడు హృదయములను పరిశీలన చేయువాడు గనుక అబ్రహాముకు ప్రత్యక్షమై అబ్రహామును పిలిచాడు. ఇక అబ్రహాము దేవుడి చేత పిలువబడినప్పుడు నమ్మికతో నడిచాడు. అతని జీవితం అద్భుతంగా ఉండింది. అతన్ని యేసుప్రభు కూడా ప్రస్తావిస్తాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసుప్రభు చెప్పినటువంటి మాటలు కూడా చాలా గంభీరమైనవి. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. సో అబ్రహాము దేవుడినే కాదు, మెస్సియా అయినటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దినాన్ని చూడడానికి కూడా అతడు దేవుడితో సంబంధం ఏర్పడిన తర్వాత ఎదురు చూశాడు, సంతోషించాడు. అండ్ ఎంతగానో దాన్ని బట్టి ఆయన దేవుని యందు ఆనందించగలిగాడు. సెకండ్ ట్రూత్లోనికి మనం వెళ్ళిపోదాం. ది యాక్షన్ ఆఫ్ ఫెయిత్. ది యాక్షన్ ఆఫ్ ఫెయిత్ అంటే విశ్వాసం యొక్క క్రియ, లేకపోతే విశ్వాసం యొక్క కార్యాచరణ అనండి, కార్యకలాపం అనండి. 8:2 and 9వ వచనం. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును
ఆ గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. సో అబ్రాహాము విశ్వాసమును బట్టి పిలువబడ్డాడు, ఆ పిలుపునకు విశ్వాసమును బట్టి లోబడ్డాడు. అండ్ లోబడినందుకు దేవుడు అతన్ని ఏ దేశానికైతే వెళ్ళమన్నాడో ఆ దేశానికి వెళ్ళడానికి ఆయన సిద్ధపడ్డాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరులందరి యొక్క జీవితాన్ని మీరు తీసుకుంటే వారందరూ కూడా విశ్వాసమును బట్టి దేవుడు చెప్పిన దాన్ని చేశారు. విశ్వాసం ఉంది అని చెప్పిన వారు కాదు, విశ్వాసమును బట్టి చేశారు. నా ఇప్పుడు చాలా పెద్ద వ్యత్యాసం ఏంటంటే ఈ రోజున మాకు విశ్వాసం ఉంది, మేము యేసు ప్రభు నమ్మాము, మేము దేవుడి పిల్లలము అని చెప్పేవారే ఎక్కువగా ఉన్నారు, కానీ దానికి అనుగుణంగా కార్యకలాపాలు చేసేవారు తక్కువ. బై ఫెయిత్ అనే టాక్ ఎక్కువ ఉంది, కానీ బై ఫెయిత్ అనే వాక్, బై ఫెయిత్ అనే వర్క్ చాలా తక్కువ. సో హీబ్రూస్ 11లో క్లియర్గా దేవుడు చూపించేది ఏంటంటే వీళ్ళ యొక్క యాటిట్యూడ్, ఈ విశ్వాస వీరులకు ఉన్నటువంటి వైఖరి ఎలాంటిదో, ఈ విశ్వాస వీరుల యొక్క మరి కార్యములు, యాక్షన్స్ ఎట్లాంటివో క్లియర్గా చెప్తున్నాడు. సో నా ప్రియ సహోదరుడా, నీవు ఒక బిలీవర్వి, నీవు ఒక ఫెయిత్ ఫాలోవర్వి అని నువ్వు అనుకుంటే, విశ్వాసవి అని నువ్వు అనుకుంటే, ఖచ్చితంగా నీకు ఈ యొక్క ఫెయిత్ యాక్షన్ అనేది ఉండాలి. ఫెయిత్ ఇన్ యాక్షన్ అంటారు దాన్ని. విశ్వాసమును క్రియలో చూపించాలి. నీ విశ్వాసం నీ గుండెల్లో చెక్కు చెదరకుండా ఉంటే దేవుడు ఒక్కడే చూడగలడు, లోకం చూడలేదు. నీ విశ్వాసాన్ని చేతులారా నువ్వు చేసినప్పుడు, క్రియల్లో నువ్వు చేసినప్పుడు లోకమంతా సంఘమంతా చూసి దేవుడిని సన్నుతించి ఇతరులకు మేలు చేసేటువంటి స్థితిని కలిగించుకోగలదు. సో అబ్రహాముకు దేవుడు చెప్పాడు, నేను నీకు ఒక స్వాస్థ్యాన్ని ఇస్తాను, దేశాన్ని. ఆ దేశం ఏంటో అప్పుడు చెప్పలేదు, ఆ ప్రాంతం ఏంటో అప్పుడు చెప్పలేదు, తర్వాత చెప్తాడు. సో నీవు నా మాట ప్రకారం బయటకు వచ్చేసే అని చెప్పినప్పుడు అబ్రహాము ఏం చేశాడంటే అదృశ్యమైనటువంటి దేవుణ్ణి, అదృశ్యమైనటువంటి ఆ దేశాన్ని, అది ఇంకా ఆయనకి కనుచూపు మేరలో లేదు, ఆ రెండింటిని కూడా ఆయన తన ముందు పెట్టుకుని దేవుడు చెప్పినట్టు ఆ దేశానికి బయలుదేరిపోయాడు. 2 సార్లు వెళ్ళెను అనేటువంటి మాటల్ని మనం ఇక్కడ చదువుతాం. సో ఎంత గొప్ప విశ్వాసమో చూడండి, ఎంత పెద్ద రిస్క్ టేకరో చూడండి, ఎంత విల్లింగ్ ఫెయితో చూడండి. అండ్ విశ్వాసం అంటే ఏంటి? అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. మొదటి వచనం హెబ్రీ 11. సో అగైన్ అండ్ అగైన్ దీన్నే దేవుడు మనకు తిరిగి చూపిస్తాడు. వీళ్ళందరూ అదృశ్యమైన దేవుణ్ణి దృశ్యమైన లోకం కన్నా ఎక్కువ నమ్మారు. అదృశ్యమైన దేవుని యొక్క సత్యాన్ని దృశ్యమైనటువంటి సంబంధీకుల కన్నా ఎక్కువ నమ్మారు. అదృశ్యమైనటువంటి దేవుని సంకల్పాన్ని దృశ్యమైనటువంటి తమకున్నటువంటి స్వకీయ దురాశల కన్నా ఎక్కువగా పరిగణలోనికి తీసుకున్నారు. సో అబ్రాహాము తనకు తెలిసిన దాన్ని, దృశ్యమైన దాన్ని విడిచి తెలియని దానికి, అదృశ్యమైన దానికి ఆయన బయలుదేరిపోయాడు. దీన్ని ఏమంటారంటే సాక్రిఫిషియల్ ఫెయిత్ అంటారంటే తనకు ఏదైతే ఆల్రెడీ ఇప్పటిదాకా తనదిగా ఉందో దాన్ని అంతటినీ విడిచిపెట్టి త్యాగం చేసి ఏమి తనకు ఇంకా లేదో దానికోసం ఆయన ముందుకు సాగిపోయాడు. అపోస్తలుల కార్యం 7:2లో మనం చదివాం కదా, ఎందుకు ఇంతగా చేసి ఉంటాడు అన్న దానికి ఆన్సర్ అక్కడ ఉంది. మహిమగల దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మట్టి విగ్రహాలు, ప్రాణం లేని విగ్రహాలను అంతవరకు చూశాడు పెరుగుతున్నప్పుడు. ఇప్పుడు మహిమగల దేవుడు ప్రత్యక్షమయ్యాడు, జీవం గల దేవుడు ప్రత్యక్షమయ్యాడు, ప్రపంచమంతటికి సృష్టికర్త ప్రత్యక్షమయ్యాడు, సార్వభౌముడు ప్రత్యక్షమయ్యాడు. ఆయనలో ఉన్నటువంటి ఆ మహిమ అబ్రహాముని ఏదో రకంగా ఆకర్షించింది. అబ్రహాము యొక్క ఆత్మను, హృదయాన్ని, మనస్సును, ఆ మనిషిని పూర్తిగా అది చేజిక్కించుకుందనమాట. అంటే ద గ్లోరీ ఆఫ్ గాడ్, ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ ద గ్లోరియస్ గాడ్ క్యాప్చర్డ్ ద హార్ట్, ద మైండ్, ద సోల్ అండ్ ద మ్యాన్ హిమ్సెల్ఫ్. అబ్రహాం పూర్తిగా అతన్ని క్యాప్చర్ చేసేసాడు. సో ఇక అబ్రహాం దేవుడి చేత పట్టబడ్డాడు. ఆయన వశంలోనికి వచ్చేసిన తర్వాత ఏది విడవడానికైనా అతడు ఎందుకు వెనుకాడతాడు? ఈరోజు క్రిస్టియానిటీలో, చర్చ్లో ఉన్న సమస్య ఏంటంటే మనం యేసుక్రీస్తు యొక్క మహిమ చేత పట్టబడలేదు. మనకు యేసుక్రీస్తు యొక్క మహిమ లోకంలో ఉన్నటువంటి మలినమైనటువంటి పాపములు లేక విషయముల మహిమ కన్నా గొప్పగా ఇంకా కనపడలేదు. మనలో ఎక్కువ శాతం సాతాను మన ముందు లోక రాజ్యముల మహిమను చూపించి వంగి మొక్కమంటే వంగి మొక్కే రకాలం. సో అబ్రహాం ఆ రకం కాదు. విశ్వాసమునకు జనకుడు ఆ రకం కాకపోతే విశ్వాస జనాంగం కూడా ఆ రకంగా ఉండొద్దు. కానీ విడ్డూరం ఏంటంటే ఈ రోజున విశ్వాస జనాంగం అనే చెప్పుకునే వారే ఎక్కువ ఈ రకంగా ఉన్నారు. దాన్ని బట్టి ఇంకొకటి ఆబ్వియస్, అంటే ఇంకొకటి ఖచ్చితంగా ఖాయమైపోయింది. అదేంటంటే వీరందరూ నిజంగా అబ్రహాము సంతానము కాదు.
సో అబ్రహాము యొక్క హృదయం దేవుడి యొక్క మహిమ చేత ఆకర్షించబడి పట్టబడి వశంలోనికి వెళ్ళిపోయింది కనుక అబ్రహాం వాజ్ విల్లింగ్ టు లీవ్ హిస్ కరియర్, తన యొక్క వృత్తిని, ఉద్యోగమును, వ్యాపారం అనండి, దాన్ని విడిచిపెట్టడానికి సిద్ధమయ్యాడు. టు లీవ్ హిస్ కమ్యూనిటీ, ఇష్టముతో తన వారిని విడిచిపెట్టడానికి, టు విల్లింగ్లీ లీవ్ హిస్ కంఫర్ట్, తనకున్నటువంటి సౌకర్యము సుఖమును విడిచిపెట్టడానికి, హీ వాజ్ విల్లింగ్ టు లీవ్ హిస్ కంట్రీ, తన సొంత దేశమును విడిచిపెట్టడానికి చాలా చాలా సుముఖతను చూపించాడు. ఎందుకు? బికాస్ ఆఫ్ ద కాలింగ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పిలుపును బట్టి. సో దేవుణ్ణి అందరికన్నా ఎక్కువగా, అన్నిటికన్నా ఎక్కువగా ప్రియముగా ఎంచాడు, నమ్మాడు, అందుకనే నీతిగా అది ఆయనకి ఎంచబడింది. అబ్రహాము దేవుడి కొరకు ఎవరినైనా దేన్నైనా విడవడానికి సుముఖత కలిగినటువంటి వాడు కనుకనే ఫాదర్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసానికి జనకుడు, ఫాదర్ ఆఫ్ ద ఫెయిత్ఫుల్, నమ్మదగిన వారికి జనకుడు, ఫ్రెండ్ ఆఫ్ గాడ్, దేవుని స్నేహితుడు. లోకాన్ని ఎవడైతే ద్వేషిస్తాడో, విసర్జిస్తాడో వాడే దేవుడికి స్నేహితుడు అవుతాడు. సో అబ్రహాం ఆ రకంగా అయ్యాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆర్ యూ విల్లింగ్ టు లివ్ ఫర్ గాడ్? నీవు దేవుడి కొరకు జీవించుటకు సుముఖంగా ఉన్నావా? సిద్ధ మనసుతో ఉన్నావా? అది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఆర్ ఇంకో రకంగా కూడా నేను అడుగుతుంటాను, హౌ విల్లింగ్ ఆర్ యూ టు లివ్ ఫర్ గాడ్? దేవుడి కొరకు జీవించుటకు నీవు ఎంత సిద్ధ మనసు కలిగి ఉన్నావు, ఎంత సుముఖంగా ఉన్నావు? అండ్ దేవుడి మాట, జీవానికి భక్తికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో దేవుని యొక్క వాక్యం ఆజ్ఞకు నీవు లోబడుటకు ఎంత సంసిద్ధతతో, సుముఖతతో ఉన్నావు? దేన్నైనా ఏదైతే నీకు భద్రతనిస్తుందో, సెక్యూరిటీని ఇస్తుందో, ఏదైతే నీకు నెమ్మదిని, సెరెనిటీని ఇస్తుందో, ఏదైతే నీకు లాభకరంగా ఉంటుందో, అంటే స్టెబిలిటీనిచ్చి నీకు సస్టెనెన్స్ని ఇస్తుందో, దాన్ని నీవు దేవుడి మాట కొరకు, ఆజ్ఞ కొరకు, పిలుపు కొరకు విడవడానికి సిద్ధంగా, సుముఖంగా ఉన్నావా? నీ హృదయానికి దగ్గరగా ఉన్నదాన్ని దేవుడి కోసం ఆయన అడిగినప్పుడు బలిపీఠం మీద పెట్టడానికి సుముఖంగా ఉన్నావా? నిజం చెప్పాలంటే 98% క్రిస్టియానిటీ ప్రస్తుతము దే ఆర్ అన్విల్లింగ్ టు లివ్ ఫర్ గాడ్, దే ఆర్ అన్విల్లింగ్ టు లవ్ గాడ్, దే ఆర్ అన్విల్లింగ్ టు లీవ్ ఎనీథింగ్ ఆర్ ఎనీ వన్ ఫర్ గాడ్. వారు దేవుడి కొరకు జీవించే విషయంలో, దేవుడిని ప్రేమించే విషయంలో, దేవుడి కోసం ఎవరినైనా దేన్నైనా విడిచే విషయంలో సుముఖంగా లేరు. క్రైస్తవ లోకం, క్రైస్తవ సంఘంలో ఉన్న అత్యధికులు, వారికి దేవుడు ఒకే ఒక దానికోసం కావాలి, వారిని సంరక్షించడానికి, వారికి సమకూర్చడానికి, వారికి స్వస్థతనివ్వడానికి, వారిని సుఖంగా పెట్టడానికి, వారికి సమాధానం ఇవ్వడానికి, వారు అనుకున్నవి వారు చక్కగా సాఫల్యతలో సంపాదించుకునేందుకు దేవుడు బ్యాక్గ్రౌండ్లో బట్లర్గా ఉండి హెల్ప్ చేయడానికి, వారు బెల్ల నొక్కగా లేకపోతే ఆర్డర్ ఇవ్వగా వచ్చి వారికి అందుబాటులోనికి తీసుకురావడానికి. ఇది క్రిస్టియానిటీ కాదు, ఇది బైబిల్ బోధ కాదు. సో నేను అంటుంటాను, సెల్ఫిష్ స్కౌండ్రల్స్ ఇన్ సెయింట్స్ గార్బ్ ఆర్ మోర్ ఇన్ ద చర్చ్. అంటే స్వార్థపూరితమైనటువంటి స్కౌండ్రల్లు పరిశుద్ధుల రూపంలో సంఘంలో ఎక్కువ ఉన్నారు. అబ్రహాం లాంటి వాళ్ళు చాలా తక్కువ. ఇంగ్లీష్లో ఒక మాట అంటారు, వాట్ హీ లెఫ్ట్ అండ్ వాట్ హీ లవ్డ్ ఆర్ లాంగ్డ్ ఫర్ స్పీక్స్ అ లాట్ అబౌట్ ఎ మ్యాన్. ఒక మనిషి దేన్ని విడిచిపెట్టాడు, దేని కొరకు ప్రేమతో, తాపత్రయంతో వెంటాడేవాడిగా ఉన్నాడు అన్నది అతడు ఏమై ఉన్నాడో ఎక్కువగా తెలియచేస్తుంది. నీవు దేవుడి కొరకు నేను ఫలానా విడిచిపెట్టాను అని చెప్పగలవా? దేవుడి కోసము లోకరీత్యా నాకు లాభకరమైనటువంటి వీటిని నేను నష్టముతో, పెంటతో సమానంగా ఎంచుకున్నాను అని చెప్పగలవా? అబ్రహాం చెప్పగలడు, పౌలు చెప్పగలడు, భక్తులు చెప్పగలరు. నువ్వు చెప్పగలవా? ఏం విడిచిపెట్టావు దేవుడి కోసం? పాపాన్ని కూడా విడిచిపెట్టడం చేతనవ్వట్లేదు. నీ సొంత తల్లి తండ్రిని యేసు ప్రభు కన్నా ఎక్కువగా పెట్టుకొని పూజిస్తున్నావు, విడిచిపెట్టడం చేతనవ్వట్లేదు. నీ కడుపున పుట్టిన బిడ్డల్ని దేవుడి కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నా, విడిచిపెట్టడం చేతనవ్వట్లేదు. నీ యొక్క తోబుట్టు కావచ్చు, లేకపోతే నీతో జీవితాన్ని పంచుకునే జీవిత భాగస్వామి కావచ్చు, యేసు ప్రభు కన్నా ఎక్కువగా ఎంచి, నిస్వార్థపరుడు, త్యాగమూర్తి అయినటువంటి ఆయన కన్నా ఎక్కువగా ఈ స్వార్థపరులను నీకోసం బొత్తిగా త్యాగం అంటే ఏంటో చేయకుండా నిన్నే బలిగా చేసుకునే వీళ్ళని ఎక్కువగా నెత్తిన పెట్టుకొని ఊరేగుతూ నువ్వు ఏం విడిచావని యేసు ప్రభు కోసం, ఏం విడిచావని దేవుడి కోసం? సంఘానికి సమయానికి రాలేని వారు, ఇంట్లో కూర్చొని ఆన్లైన్ ఆరాధనలో సమయానికి జాయిన్ అవ్వలేనటువంటి వారు,
కాస్త కష్టం, కాస్త ఖర్చు పెట్టలేని వారు మీరు దేవుడి కోసం ఏం విడిచిపెట్టారు? మీరు దేవుని సంబంధులు ఎట్లా అవుతారు? మీరు దేవుడి సంకల్పంలో ఉన్నామని ఎందుకు మిమ్మల్ని మీరు భ్రమ పెట్టుకొని మిథ్యలో అటు ఇటు కాకుండా మధ్యలో ఊగుతున్నారు? ఒకసారి ఆలోచించు నా ప్రియ స్నేహితుడా, సహోదరి. నీవేం విడిచావు, నీవు దేన్ని వెంబడిస్తున్నావు, అది నీ వ్యక్తిత్వం ఏంటో బయట పెడుతుంది. అబ్రహాం ఏం విడిచాడు? ఆల్రెడీ బైబిల్లో మనం చూసాం. దేవుడు ఆయన ఏమేం విడవమన్నాడు? దేశాన్ని విడవమన్నాడు. నీ సొంత దేశాన్ని విడవమన్నాడు. సొంత దేశాన్ని విడవడం ఎంత కష్టమో, నీ బంధువుల యొద్ద నుండి వారిని విడిచిపోమన్నాడు. బంధువుల్ని విడవడం ఎంత కష్టమో, నీ తండ్రి ఇంటిని విడవడం ఎంత కష్టమో, అంటే నీకున్నటువంటి లాభకరమైనటువంటి వ్యాపారాన్ని, తెలిసినటువంటి ప్రాంతాన్ని విడవడం ఎంత కష్టమో ఆలోచించేటువంటి వారికి, లోకం తెలిసినటువంటి వారికి తెలుసు. సో దేవుడి వాగ్దానం, నేను నీకు ఒక దేశం ఇస్తాను. ఏ దేశమో తెలియదు. ఇప్పుడు మనకే చెప్పాడు అనుకోండి, స్వరమే వినిపించాడు అనుకోండి, పెట్టే బేడ సర్దుకో, నేను నీకో దేశాన్ని తీసుకెళ్తానంటే ఫస్ట్ నువ్వు అడుగుతావు, ఏ దేశం ప్రభువా నాకు చెప్పు ఫస్ట్. ఆఫ్రికాకి అయితే పోను, ఆస్ట్రేలియా కూడా వద్దు, డెవలప్మెంట్ లేదు. అమెరికాకా అయితే వస్తా. నువ్వు విశ్వాసవే కాదు. సో అది మన విశ్వాసం. సో మీరు తెలుసుకోండి మీ నిజస్వరూపం ఏంటో. నా మీద కోపం పెట్టుకోవద్దు, కానీ మీరేంటో కన్నులు తెరిచి చూసుకోండి. నన్ను దేవుడు ఓన్లీ మీకు మిమ్మల్ని చూపించడానికి అండ్ వాక్యం ద్వారా అసలు సత్యాన్ని నేర్పించడానికి వాడుకుంటున్నాడు అంతే. సో అబ్రహాం ముందు ఒక రోడ్ మ్యాప్ లేదు. అబ్రహాంకి డెస్టినేషన్ ఏంటో తెలియదు. జీపీఎస్ లేదు. అబ్రహాంకి ఇంకెవరు తోడుగా వస్తారో దేవుడు చెప్పలేదు. నువ్వు పొమ్మన్నాడు. ఏం డీటెయిల్స్ ఇవ్వలేదు. ఒక ఆయన అంటాడు సేవకుడు, టూ మెనీ క్రిస్టియన్స్ ఆర్ క్యాంప్డ్ అవుట్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ ఒబీడియన్స్ లుకింగ్ అక్రాస్ ద డివైడ్ ట్రయింగ్ టు ఫిగర్ అవుట్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఒబేయింగ్ గాడ్. తెలుగులో చెప్పాలంటే చాలామంది క్రైస్తవులు దేవుడు పిలిచినటువంటి ఆ యొక్క పిలుపు ఆజ్ఞకు లోబడేటువంటి విధేయత కొనాలో అక్కడ క్యాంప్ వేసుకొని కూర్చున్నారు. అక్కడ నుండి అవతలికి చూస్తున్నారు. దేవుడి మాట వింటే మనకు ఎలాంటి పరిణామాలు వస్తాయి అన్నది వారు అంచనా వేసుకుంటున్నారు. లాభమైతే పోతారు, నష్టము కష్టమైతే పోరు. అబ్రహాము కిందపడి గిలగిలా కొట్టుకోలేదు, గట్టిగా కేకలేయలేదు, పెడబొబ్బలు పెట్టలేదు, అందరికి పోయి చెప్పలేదు. ఆయన వెంటనే దాన్ని గైకొన్నాడు. మార్టిన్ లూథర్ అందుకే అబ్రహాం యొక్క విధేయత ఖర్చు ఏంటో చెప్తాడు. తన సొంత ఇంటిని, తన తండ్రి ఇంటిని విడిచిపెట్టడం, ఎవరినైతే తాను అమితంగా ప్రేమిస్తాడో విడిచిపెట్టడం, తన సొంత దేశాన్ని విడిచిపెట్టడం, తన సంబంధికులను స్నేహితులను విడిచిపెట్టడం, ఇదంతా కూడా ఒక మనిషి మామూలుగా ప్రతిదాని కోసం చేసే విషయం కాదు. సో నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యందు విశ్వాసం మనల్ని కొన్నిసార్లు త్యాగములకు అండ్ బలి అవ్వడానికి కూడా పిలుస్తుంది. అలాంటప్పుడు మనం సిద్ధంగా ఉన్నామా? అబ్రహాం అయితే సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఒక అరుదైనటువంటి అనుభవంలోనికి దేవుడి చేత నడిపించబడినప్పుడు నడవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ దేశానికి ఎంతకాలం పడుతుందో, ఆ దేశంలో మరి నేను ఎక్కడ మకాం వేయాలో, అక్కడ నేను ఏం పని చేయాలో, అక్కడ నాకు ఎంత ఖర్చు అవుతుందో, అక్కడ నాకు అందరూ అపరిచితులే, వారు నాకు విరోధులుగా ఉంటారో మిత్రులుగా ఉంటారో, అక్కడ మాకు ఏం తినాల్సి వస్తుందో, ఏం కట్టుకోవాల్సి వస్తుందో, నా పిల్లల్ని ఎట్లా పెంచాల్సి వస్తుందో, మా పరిస్థితులు ఎట్లా ఉంటాయో, మా భవిష్యత్తు ఏమైపోతుందో, ఇవేమీ లేవు. ది ఓన్లీ థింగ్ ఏంటంటే గాడ్ కాల్డ్ మీ అండ్ ఐఎమ్ గోయింగ్ టు గో, దట్స్ ఆల్. దేవుడు నన్ను పిలిచాడు, నేను పోతున్నాను. గుర్తుపెట్టుకోవాలి, ప్రైజ్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ నాట్ చీప్. విశ్వాసానికి మనం చెల్లించాల్సిన వెల చౌక బారు వెల కాదు, అది ఖరీదైనది. యేసు నిన్ను తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. యేసులాగా నువ్వు మారాలంటే నీ నరాల్లో ఉన్న రక్తం అంతటినీ చిందించేసినా, నీవు 70 ఏళ్ళు భూగర్భంలో ఉన్న బొగ్గు గనిలో చెమట కార్చినా, ఆయన చేసిన దాంట్లో 0.000 ట్రిలియన్ జీరోలు తర్వాత 1 పెట్టడానికి కూడా సరిపోదు. మూడవది కరేజియస్ ఫెయిత్ అంటారు. అంటే ఇది సాహసోపేతమైనటువంటి విశ్వాసం. ఎక్కడికి పోతున్నాడో తెలియదు, కానీ బయలుదేరిపోయాడు. ఎందుకంటే దేవుడి మీద అతనికి ఉన్నటువంటి అపారమైనటువంటి విశ్వాసమును బట్టి.
దేవుడు మొదట్లో నేను చెప్పినట్టు ఏ దేశమో చెప్పలేదు. హారాన్లో ఉన్నప్పుడు నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను దీవించిన వాడు దీవించబడతాడు, శపించిన వాడు శపించబడతాడు, నీ జనాంగం పెద్దదవుతుందనే చెప్పాడు. కానీ మీరు తర్వాత ఆదికాండం 13 చదువుకోండి. అక్కడ ఆ యొక్క కానాన్లోనికి వచ్చిన తర్వాత అక్కడ చెప్తాడు, ఇదిగో చూడు నీ ముందున్నటువంటి దేశం అంతా కూడా నీకు ఇస్తాను, నీ యొక్క వంశోద్ధారకులకు లేకపోతే నీ సంతానానికి ఇస్తాను. ఒక పాతకాలపు గాడ్లీ నేవీ చాప్లెన్, అంటే ఆయన నేవీలో సేవకుడిగా అక్కడ ఉన్నటువంటి నేవల్ ఆఫీసర్లకి సైలర్లకి పరిచర్య చేసేవాడు. ఆయన ఈ రకంగా అనేవాడు, ఫెయిత్ వాజ్ లైక్ ద హెడ్ లైట్స్ ఆఫ్ ఎ కార్, ఇట్ ఇల్యూమినేట్స్ ద రోడ్ వెల్ ఇనఫ్ ఫర్ యూ టు ట్రావెల్, బట్ ఇట్ డస్ నాట్ షో యూ ది ఎంటైర్ రోడ్ అహెడ్. విశ్వాసం ఎట్లా అంటే ఒక కార్కు ఉన్నటువంటి హెడ్ లైట్ల వంటిది. అది నీవు ఆన్ చేసినప్పుడు నీ ఎదుట ఉన్నటువంటి దారిని కొంతవరకు వెలుగుమయం చేసి చూపిస్తుంది, కానీ దారంతటినీ చూపించదు. సో ఆ ప్రకారం అబ్రహాముకి కొంత వెలుగు చాలు, మొత్తం అంతా కనపడాల్సిన అవసరం లేదు. మనం కూడా ఆ రకంగానే ఈ రోజున వెలిచూపుతో కాదు విశ్వాసంతో నడుచుకునేటువంటి వారముగానే ఉన్నాం. సో వాకింగ్ బై ఫెయిత్ అంటే దాని యొక్క అర్థం ఏంటో మీరు తెలుసుకోండి. మన భారతదేశంలో యునైటెడ్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాని వారు స్థాపించడానికి ఇంగ్లీష్ వారు మరి ఆ యొక్క సమయంలో ప్రణాళిక వేస్తున్నప్పుడు బిషప్ లెస్లీ న్యూ బిగిన్ అనేటువంటి సేవకుడు ఈ రకంగా చెప్పాడు. ఆ రోజుల్లో బహుగా చర్చలు జరుగుతున్నప్పుడు దాంట్లో పాల్గొన్నటువంటి వారు ఎవరైతే పంపబడతారో వారు తరచూ ఒక ప్రశ్న లేవనెత్తేవారు. ఆ ప్రశ్న ఏంటంటే, అసలు మేము వేసే అడుగు మమ్మల్ని ఎక్కడికి తీసుకుపోతుందో మాకు తెలియచేయండి, మేము వేసే స్టెప్ మమ్మల్ని ఎక్కడికి తీసుకుపోతుందో మాకు తెలియచేయండి అన్నదాని మీద దృష్టి పెట్టారు. ఆ రోజున ఆ కమిటీ చైర్మన్ చివరికి విసుకొచ్చి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? క్రిస్టియన్స్ హ్యావ్ నో రైట్ టు ఆస్క్ వేర్ దే ఆర్ గోయింగ్. క్రైస్తవులకు మేమెక్కడికి పోతున్నాం అని అడిగేటువంటి హక్కు లేదు. ఆయన ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి పోవాలి. ఆయన మిమ్మల్ని పరలోకానికే తీసుకుపోతాడు, దాంట్లో మాత్రం ఏం మోసం లేదు. కానీ ఆయన ఎక్కడికి తీసుకెళ్తే, ఈ పరలోకానికి చేరేలోపు ఆయన ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి క్రైస్తవుడు పోవాలి. మారాం చేసి నేను ఇక్కడికే పోతా అక్కడికి పోను అనేటువంటి రకాలు క్రైస్తవులు కారు. సో వీరు ఈ యొక్క దేశానికి రావాల్సినటువంటి వారు ఏ రకంగా దెబ్బతిన్నారో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ విశ్వాసం అనేది ప్రతి మెట్టును ప్రతి అడుగును దారంతటిని ముందే చూస్తే అది విశ్వాసమే అవ్వదు. ఫెయిత్ అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. సో అబ్రహాం పిలువబడ్డాడు, అబ్రహాం వెళ్ళాడు. అండ్ 9వ వచనంలో ఇంకొక మాట మనం చూస్తున్నాం. అబ్రహాం యొక్క క్రియ ఎంత గొప్పదో. ఆయన యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకు, మనవడైనటువంటి యాకోబు గుడారాల్లో నివసించేవారు. వాగ్దత్త దేశంలోనే ఉన్నారు, కనాన్లో ఉన్నారు, కానీ వారు అక్కడ ఒక పరవాసిలాగా పరదేశిలాగా బతికారు. గుడారాల్లో వారు బ్రతికారు. లైక్ ఎ స్ట్రేంజర్ అంటారు, అంటే ఒక విదేశీయుడిగా. ఒక విదేశంలో మనం ఎలా ఉంటామో అలా ఉన్నాం. సో వీరు గుడారాల్లోనే బ్రతికారు. మీరు తర్వాత ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం, 13వ అధ్యాయం 3వ వచనం, 18వ అధ్యాయం 1వ వచనం చదువుకోండి. అక్కడంతా కూడా అబ్రహాం గుడారాల్లో ఉన్నట్టే మనకు కనబడుతుంది. అండ్ ఒకానొక సమయంలో సారా చనిపోయినప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆదికాండం 23:4లో ఆయన అంటాడు, నేను మీ ఎదుట పరదేశిగా పరవాసిగానే బ్రతుకుతున్నాను కదా. సో అబ్రహాం యొక్క మైండ్ సెట్ ఏంటి? ఐఎమ్ ఎ స్ట్రేంజర్, ఐఎమ్ ఎ పిల్గ్రిమ్, ఐఎమ్ ఎ ఫారినర్, ఐఎమ్ ఎ సోజోర్నర్. మీరు ఇప్పుడు వేరే దేశానికి టూరిస్ట్ వీసా మీద వెళ్తే అక్కడ మీరు 1 నెల ఉండండి, 1 సంవత్సరం ఉండండి, వారు అనుమతించినంత కాలం. మీరు అక్కడ ఎప్పుడు కూడా నేను ఈ దేశపు వాడను అనే ఫీలింగ్తో ఉండరు, లోకల్ని అనే ఫీలింగ్తో ఉండరు, నేను నేటివ్ని అనే ఫీలింగ్తో ఉండరు. ఐఎమ్ ఏ స్ట్రేంజర్, నేను ఇక్కడ ఒక అపరిచితుడిని, ఒక విదేశీయుడిని, ఫారినర్ని. నేను నా దేశానికి వెళ్ళిపోతాను. నా ప్రయాణం ఇక్కడ అయిపోయి, నా పని ఇక్కడ అయిపోతే నా దేశానికి వెళ్ళిపోతాను. మన దేశం ఈ లోకం కాదు, మన దేశం పరలోకం. సో అబ్రహాం అట్లా బతికాడనమాట. ఆయనకు దేవుడు ప్రామిస్ చేసినటువంటి ఆ ల్యాండ్లో, ప్రామిస్ ల్యాండ్లో కూడా ఒక పిల్గ్రిమ్గా బతికాడు. పిల్గ్రిమ్గా బతకడం అంటే అర్థం ఏంటి? భూమి శాశ్వతం కాదు, లోకం శాశ్వతం కాదు, జీవితం శాశ్వతం కాదు. ఇవన్నీ కంటికి కనబడి, ఇవన్నీ కూడా అశాశ్వతం. కంటికి కనబడనటువంటివి శాశ్వతం, దృశ్యమైనవి అదృశ్యమైనవి. కొరింథీయులకు రాసినప్పుడు పౌలు రాస్తాడు. సో నిత్యమైనది ఈ యొక్క లోకానికి అవతలుంది. కనుక లివింగ్ కేర్ఫుల్లీ నాట్ కార్నలీ ఈజ్ ద ట్రైట్ ఆఫ్ అ బిలీవర్. ఒక విశ్వాస లక్షణం ఏంటంటే జాగ్రత్తగా బ్రతుకుట,
లోకంలో ఒక పాపాత్ముడిగా బ్రతుకుట, శరీరానుసారిగా బ్రతుకుట కాదు. లివింగ్ కేర్ఫుల్లీ, నాట్ కార్నలీ. సో అబ్రహాం చేసినటువంటి తీర్మానము అతడినే కాదు, అతడి కుటుంబాన్ని, అతడి తరతరాలను, ఒక దేశమంతటిని, ఒక జనాంగం అంతటిని కూడా ప్రభావితం చేసింది. కనుక నీ ఇంటికి నీవు పెద్దవైతే, నీవు తండ్రివి తల్లివైతే, నీవు ఇతరులను నడిపించే స్థితిలో ఉంటే, నీవు చేసే సరైనటువంటి వాక్య ప్రకారమైన నిర్ణయాలు వారందరినీ కూడా ఆ దారిలోనికి తీసుకువెళ్ళగలవు అనేది, అది ఎంతో పెద్ద బాధ్యత అనేది నువ్వు గుర్తించి ఆ ప్రకారం నువ్వు జీవిస్తే మంచిది. సో అబ్రహాం ఎప్పుడైనా ఇల్లు కట్టాడు బ్రదర్? కట్టలేదు. అబ్రహాంకి ఎక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ లేదు. అబ్రహాం ఓన్లీ టెంట్లో బతికాడు. ఆయన ఒక గుడారంలోనే బ్రతికాడు. యాత్రికునిగానే, పరదేశిగానే, పరవాసిగానే బతికాడు. స్ట్రేంజర్గానే బతికాడు. సెటిలర్గా బతకలేదు. దేవుడు వాగ్దానం చేసి సొంతగా ఇచ్చినటువంటి ఆ భూమి మీద కూడా, వాగ్దాన భూమిలో కూడా గుడారమే వేశాడు కానీ బిల్డింగ్ కట్టలేదు. కనానీయులకు ఒక అలవాటు ఉంది. వారు పట్టణాలు కట్టుకునేవారు, పట్టణాల్లో వారు ఇళ్ళులు కట్టుకునేవారు, గోడలు కట్టుకునేవారు. అది చూసుకుంటూ కూడా అబ్రహాం మాత్రం గుడారంలోనే బతికాడు. అండ్ ఆయనతో ఉన్న ఇస్సాకు, యాకోబులు కూడా గుడారాల్లోనే బతికారు. మీరు బైబిల్ చదువుకుంటే ఆదికాండం 21:5, 25:7, 25, 26లో అబ్రహాముకు 100 ఏళ్ళప్పుడు ఇస్సాకు పుట్టాడు. అండ్ ఇస్సాకు అబ్రహాము చనిపోయే లోపు 75 ఏళ్ల వాడయ్యాడు. 75 years. ఎందుకంటే అబ్రహాము 175 బతికాడు కనుక ఇస్సాకుకి 75 అయ్యాయి. అండ్ ఇస్సాకుకి 60 ఏళ్ళప్పుడు ఆయన భార్య 2 బిడ్డల్ని కన్నది. అంటే యాకోబుకి కూడా 15 ఏళ్ల వయసు, 15 years వచ్చే వరకు అబ్రహాం ఉన్నాడు. కలిసే బతికారా, వేరు చోట్ల గుడారాలు వేసుకున్నారా, అది అనవసరం. కాకపోతే వారు కలిసే ప్రయాణాలు, కలిసే ప్రభు సేవ, కలిసే గుడారాల్లో నివసించినట్టు మనం తీసుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. సో అబ్రహాము ఇస్సాకుని, ఇస్సాకు మీద నుండి యాకోబుని ఆయన యొక్క విశ్వాసమును బట్టి, ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి, దేవుడికి ఆయన చూపిన విధేయతను బట్టి ఆయన చక్కగా వాళ్ళని ప్రభావితం చేసుకుంటూ పోయాడు. శామ్యూల్ అండ్ సుజానా వెస్లీ వీరిద్దరు కూడా ప్రతిష్ఠితమైన క్రైస్తవులు. శామ్యూల్ ఒక సేవకుడు, సుజానా మరొక చక్కని భక్తురాలు. వారికి దేవుడు 19 మంది బిడ్డలను ఇచ్చాడు. జాన్ వెస్లీ ఆయన మెథడిస్ట్ మూవ్మెంట్ యొక్క పితామహుడు, ఆయన 15వ వాడు. చార్ల్స్ వెస్లీ గొప్ప క్రైస్తవ గేయకర్త, ఆయన 18వ వాడు. అయితే వారికి కాలము సహకరించలేదు. 11 మంది పిల్లలు చచ్చిపోయారు, 8 మందే బతికారు. సో జస్ట్ ఇమాజిన్ చేయండి, వారు బతుకుతున్నప్పుడు పుడుతున్నారు, పెరుగుతున్నటువంటి సమయంలో 11 మంది చచ్చిపోయారంటే భార్యాభర్తలు ఇద్దరి హృదయము ఎంతగా పగిలింది? 11 సార్లు పగిలింది. మన మాటలో చెప్పాలంటే, మన బిడ్డకి, బుడ్డోడికి జ్వరం వస్తే, లేకపోతే దగ్గొస్తే, లేకపోతే జలుబు చేస్తే మన హృదయం పగిలిపోతుంటుంది. వీళ్ళకి బిడ్డలు చనిపోయినప్పుడు 11 మంది, ఒకే భార్యాభర్త, ఒకే తల్లి తండ్రికి చనిపోయినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో చూడండి. అయినా ఆ రోజుల్లో వారికి ఈ యొక్క కన్వీనియన్సెస్ కూడా పెద్దగా లేవు. వారికి ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్స్ లేవు, ఎలక్ట్రిక్ రెఫ్రిజిరేటర్స్ లేవు, గ్యాస్ స్టవ్ లేవు, ఇంటిలో ట్యాపుల్లోనికి రన్నింగ్ వాటర్ లేదు, టెలిఫోన్ లేదు, రేడియో లేదు, టెలివిజన్ లేదు, ప్రయాణ సౌకర్యాలకి రైళ్ళు, కార్లు, బండ్లు లేవు. ఆ రోజుల్లో సుజానా వెస్లీ ప్రతిరోజు మరి తన బిడ్డలకి భక్తిని నేర్పేది. 5 ఏళ్ళు వచ్చేసరికి ప్రతి బిడ్డకి ఆమె అక్షరాలన్నీ నేర్పించేసింది. అంత మాత్రమే కాదు, ప్రతిరోజు 6 గంటలు వారికి ఇంట్లోనే స్కూల్ పెట్టి నేర్పించేది. ఉదయం 9 నుండి 12 గంటల వరకు, మరలా మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకు. ఇప్పుడు ఈ 1 year లాక్డౌన్లో చాలామంది తల్లులు సతమత అయిపోయారు, తలకిందులు అయిపోయారు. ఎందుకంటే వారి పిల్లలకు కొంతసేపు ఆన్లైన్లో కూర్చోబెట్టి పాఠాలు నేర్పించడానికే వారికి దిక్కు తోచట్లేదు. అండ్ ఇప్పుడు సుజానా వెస్లీని జ్ఞాపకం చేసుకోండి. 6 hours a day ఏమీ లేకుండా పనంతా చేసి, తను, తన భర్త, ఇంకో 8 మంది పిల్లలు, 10 మందికి భోజనాలు, 10 మంది బట్టలు ఉతకడం, 10 మందికి బాత్రూంలో, ఆఫ్కోర్స్ ఆయన్ని వదిలేస్తే ఆమెకే ఈ 8 మంది స్నానాలు. ఆ తర్వాత వారిని ఫార్మల్ స్కూల్స్కి పంపింది. వారు ఆక్స్ఫర్డ్కి వెళ్ళారు. అంటే ఎంత స్థాయి మనుషుల్ని తయారు చేసిందో చూడండి. వారిని పాపానికి భయపడండి, ప్రభువుకి లోబడండి, పాపానికి దూరంగా ప్రభువుకి దగ్గరగా అని నేర్పిస్తూ వచ్చింది కనుక అంత గొప్ప దేవుని సేవకులుగా కుమారులను తయారు చేయగలిగింది.
కుమారులు అనేవారు, ఆమె చనిపోయిన తర్వాత వారికి ఏదైనా క్లిష్ట పరిస్థితి ఎదురుపడితే అనేవారు, అమ్ముంటే ఎంత బాగుండేది, చక్కని ఆత్మీయ సలహాను చెప్పేది. నా ప్రియ సహోదరి సహోదరుడా, తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలను ఏ రకంగా ప్రభావితం చేస్తున్నారు? తండ్రి గుడారంలో బతికితే కుమారుడి తర్వాత వచ్చినటువంటి మనవడు గుడారంలోనే బతికారు, ఏమీ ఆంక్షలు పెట్టలేదు. మూడవది ఫైనల్, ది అంబిషన్ ఆఫ్ ఫెయిత్ అంటే ఆయన విశ్వాసంలో ఉన్నటువంటి కోరిక. 10వ వచనాన్ని మీరు చూడండి, జస్ట్ 2 మాటలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. చాలా అద్భుతమైనటువంటి మాట అది. అబ్రహాం విశ్వాసం ఎంత దూరం చూడగలిగిందో చూడండి. అబ్రహాముకున్నటువంటి విశ్వాసము ఎంత ముందు చూపును కలిగినటువంటిదో చూడండి. మరలా యూదుల యొక్క లెజెండ్ని మనం తీసుకుంటే ఎక్స్ట్రా బిబ్లికల్ రైటింగ్స్ ఉన్నాయి. అంటే బైబిల్లో కాకుండా బయట రాయబడినటువంటి కొన్ని రాతలు. దాంట్లో ఒకటి అపోకలిప్స్ ఆఫ్ బారూక్. దాంట్లో ఐ షోడ్ ఇట్ టు మై సర్వెంట్ అబ్రహాం బై నైట్. దేవుడు రాత్రిలో తన సేవకుడైన అబ్రహాముకు ఆ పరలోకపు పట్టణాన్ని చూపించాడు అన్నట్టుగా. అండ్ తర్వాత ఇంకొక గ్రంథము 2nd ఎడ్రాస్ 4th ఎజ్రా అంటారు. దాంట్లో మరి నేను ఆ విషయాన్ని నా సేవకుడి బయలుపరిచాను, నేను ప్రేమించే సేవకుడికి బయలుపరిచానని రాయబడింది. ఏ రకంగా బయలుపరిచాడో మనకు తెలీదు. మనము దేవుడి యొక్క ప్రత్యక్షత అబ్రహాముకు లభించింది అన్నది మాత్రం ఖాయంగా చెప్పగలం. అండ్ ఆయన కనాన్లో ఉన్నప్పుడు సెటిలర్గా మారలేదు, స్థిరపడిపోలేదు. ఆయన దేవుడు దేనికి నిర్మాణకుడు శిల్పి అయి ఉన్నాడో ఆ పట్టణం, పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూచేవాడు. నా ఎంత గొప్ప లక్షణంతో ఆయన బతికాడు. అబ్రహాము యేసు ప్రభు కన్నా 1900 సంవత్సరాలు, ఆర్ లెక్క కోసం 2000 ఇయర్స్ అనుకోండి. సో జీసస్ క్రైస్ట్ ఇక్కడ ఉన్నాడు, అబ్రహాం 20 centuries వెనకాలన్నాడు, మనమేమో 20 centuries ముందున్నాం. అంటే మనకి అబ్రహాంకి మధ్యలో 4000 సంవత్సరాల కాలపు వ్యవధి ఉంది. అబ్రహాము ఎంత ముందుకు చూడగలిగాడు, మనం ఇక్కడుండి యేసును వెనక నుండి అంతా తెలుసుకుని వచ్చినటువంటి మనము ఎంత ముందుకు చూడగలుగుతున్నాం. నిజంగా చాలామంది అబ్రహాము పక్కన నిలబెడితే షేమ్తో తలదించుకోవాల్సి వస్తుంది, సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. అబ్రహాముకి 4000 ఏళ్ల క్రితం ఉన్న అబ్రహాముకున్న ముందు చూపు ఈ నవయుగంలో ఉన్నటువంటి సోకాల్డ్ క్రైస్తవులకు లేదు అంటే వారి విశ్వాసాన్ని ఏమనాలి, వారిని ఏమనాలి, అండ్ వారి క్యారెక్టర్ని ఏమనాలి, వారి యొక్క వ్యక్తిత్వాన్ని ఏమనాలి. ఎదురు చూచుట అనే పదం ఉంది కదా, దాని అర్థం ఏంటంటే ఆ పోస్ట్ మ్యాన్ వస్తాడేమో చూద్దాంలే, లేకపోతే ఎవడన్నా వస్తాడేమో చూద్దాంలే కాదు, ఖచ్చితంగా జరుగుతుంది. దాన్ని నేను నా జీవితంలో అన్నిటికన్నా అమితంగా ప్రేమిస్తున్నాను అండ్ దానికోసమే నేను బ్రతుకుతున్నాను అన్నట్టు ఎదురు చూడడం. సో ఆ రకంగా ఎదురు చూశాడు. దేనికోసం? దేవుడు దేనికి నిర్మాణకుడు శిల్పి అయి ఉన్నాడు, ఆ యొక్క పునాదులు గల పట్టణం కోసం, నిత్యమైనటువంటి పట్టణం కోసం. అబ్రహాం లోకంలో గుడారాల్లో బ్రతికాడు. గుడారానికి పునాదులు ఉండవు, ఫౌండేషన్స్ ఉండవు టెంట్లకి, కానీ సిటీలకు ఫౌండేషన్స్ ఉంటాయి. సో మనం ఇప్పుడు ఉన్నటువంటి లోకంలో ఇదొక ప్లాస్టిక్ డిస్పోజబుల్ వరల్డ్ అంటారు దీన్ని. అంటే ఇది ఒక ప్లాస్టిక్ అండ్ వాడి పారేసేటువంటి లోకం ఇది. ఆ తర్వాత ఇది ఉండదు. మొదట్లో జలప్రళయం, తర్వాత అగ్ని గంధకాలతో తుడుపు పెట్టబడేటువంటి లోకం ఇది. సో దీనికి మనము ఆహుతైపోకూడదు, దీనికి మనం అంకితమైపోకూడదు. మనం దానికోసం ఎదురు చూచే వారంగా ఉండాలి. మీరు తర్వాత చదువుకోండి, హెబ్రీ 11:16లో అండ్ హెబ్రీ 13:14లో కూడా మరి శ్రేష్టమైన దేశం, పరలోక సంబంధమైన దేశమును వారు కోరుచున్నారు అని రాయబడి ఉంది. అండ్ ఇక్కడ 14లో కూడా చూస్తే నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు, కానీ ఉండబోచున్న దానికోసం ఎదురు చూచుచున్నాం. ఫుట్నోట్లో 3లో మీరు చూస్తే వెతుకుచున్నాం, సీకింగ్ ఫర్ ది ఇటర్నల్ సిటీ. సో నీవు ఆ నిత్యమైన పట్టణం కోసం ఎదురు చూస్తున్నావా? దానికోసం తాపత్రయంతో ఉన్నావా? అబ్రహాం మెసొపొతేమియా అనేటువంటి పెద్ద పట్టణం నుండి వచ్చాడు. అండ్ తర్వాత ఈజిప్ట్ మరి పెద్ద పట్టణం, పెద్ద దేశం. రోమ్ని ఇటర్నల్ సిటీ అంటారు, నిత్యమైన పట్టణం అంటారు. అవన్నీ కూడా నాశనం అయిపోయాయి, శిథిలావస్థలోనికి వచ్చేసాయి. ఒకటి ఇటర్నల్ సిటీ, అది హెబ్రీ 12:22లో మనకి రాయబడింది. ఇప్పుడైతే సియోనను కొండకును జీవం గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును అని రాయబడింది. సో హెవెన్లీ జెరూసలం అన్నమాట, అది ఇటర్నల్ సిటీ. అండ్ దీని ఆర్కిటెక్ట్, దీని బిల్డర్ గాడ్.
దాని అర్థం ఏంటంటే పూర్తిగా దాని యొక్క నిర్మాణం దేవుడి ద్వారానే జరిగింది. ఆ ప్లాన్ అంతా దేవుడి మైండ్ వేసింది అండ్ దాని కన్స్ట్రక్షన్ అంతా దేవుని హ్యాండ్ చేసింది. దాంట్లో మనిషి యొక్క ప్రమేయం లేదు. అందుకే అది నిత్యం నిలబడుతుంది. మనిషి ఏం చేసినా నాశనమే. నిత్యం ఉండేది మనిషి చెయ్యలేడు, దేవుడు ఒక్కడే చెయ్యగలడు. సో దేవుడు ఆ సిటీని డిజైన్ చేశాడు, దాన్ని ఆయనే బిల్డ్ చేశాడు. సో మనం ఏం చేయాలి? ఆ సిటీ కోసం ఎదురు చూడాలి. అబ్రహాం ఎదురు చూసినట్టు మనం కూడా ఆ సిటీ కోసం ఎదురు చూడాలి. ఆ సిటీ కోసం ఎదురు చూసేటువంటి వారు పాపములను జయిస్తారు. ఆ సిటీ కోసం ఎదురు చూసేటువంటి వారు ప్రపంచ పోకడలను జయిస్తారు. ఆ సిటీ కోసం ఎదురు చూసేటువంటి వారు పోరంబోకుల్లాగా ఈ లోకంలో బ్రతకరు. ఆ సిటీ కోసం ఎదురు చూడని వారు ఇట్లా బతుకుతారు. 1 కొరింథీ 15:32-33. రేపు చనిపోదుము కనుక తిందుము త్రాగుదుము, మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అని అపోస్తలుడైనటువంటి పౌలు రాశాడు. సో ఎవరికైతే ముందు చూపు ఉండదో, ఎవరైతే ఈ నిత్యమైన పునాదులు గల దేవుడే నిర్మించినటువంటి శిల్పిగా ఉన్నటువంటి పట్టణం పట్ల ప్రేమ, ఆసక్తి, అపేక్ష ఉండవో వారు రేపు చనిపోదుము కనుక తిందుము తాగుదుము అన్నట్టు భ్రష్టుల్లాగా బతుకుతారు. సో అలాంటి వారే ఇప్పుడు ఎక్కువ. ఆ స్థితిలో నీవు ఉంటే వెంటనే మారు మనసు పొందు, పాప క్షమాపణ కొరకు ప్రభువుని వేడుకో అండ్ నీవు శుద్ధి చేయబడి ఆ స్థితి నుండి ఈ స్థితికి రా. ఎందుకంటే క్రైస్తవులు లోకంలో పరదేశులు, పరవాసులు, వారు స్ట్రేంజర్స్గానే ఉండాలి, సెటిలర్స్గా ఉండొద్దు. మన సిటీలు, మన హోమ్స్, మన కంఫర్ట్స్ అన్నీ గాలికి ఆవిరైపోయేటువంటివి, ఎగిరిపోయేటువంటివి. కనుక మనకి ఇక్కడ నిలువరమైన పట్టణము లేదు. ఇక్కడ మనం సముద్ర పొడ్లకు వెళ్తాం కదా, ఈ యొక్క బీచ్లకు వెళ్ళినప్పుడు చూస్తుంటాం చూడండి, కొంతమంది ఇసుకతో కట్టడాలు కడుతుంటారు. కాసేపు ఉంటాయి, తర్వాత కూలిపోతుంటాయి, అలొచ్చి కొట్టిన, గాలి చెదరగొట్టిన. అలాంటిదన్నమాట ఈ లోకం. సో ఇసుక కట్టడాలు పర్మనెంట్ అనుకోవద్దు. ఇటర్నల్ సిటీ, ఫౌండేషన్స్ ఉన్న సిటీయే పర్మనెంట్. ఆ పర్మనెంట్ హెవెన్లీ సిటీ కోసం మనం ఎదురు చూడాలి అండ్ ఆ రకంగా మనం బ్రతకాలి. 19th సెంచరీలో రాత్స్చైల్డ్ మ్యాన్షన్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మ్యాన్షన్ని లండన్లో ఒకరు కట్టారు. ఆయన పేరు లార్డ్ రాత్స్చైల్డ్. ఇతను ఒక యూదుడు, ప్రపంచంలో అగ్రగామి, అంటే నంబర్ 1 రిచ్ మ్యాన్. ఆ టైంలో రాత్స్చైల్డ్ ఫౌండేషన్ ద్వారానే చాలా ధనము వరల్డ్ బ్యాంక్కి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి ఇవ్వబడింది. సో వీరు రిచెస్ట్ ఆఫ్ ద రిచ్. ఆయన కట్టుకున్నటువంటి పెద్ద ఇల్లు. కాకపోతే దాని యొక్క ఇంటికి మూలలు అన్ఫినిష్డ్గా, అంటే వాటిని పూర్తి చేసి స్మూతన్ చేసి షేప్లోకి తేకుండా అలా వదిలేశాడు. మొదట్లో ఎవరికి అర్థం అవ్వట్లేదు, ఏంటి ఇల్లు ఇంత అద్భుతంగా అంగరంగ వైభవంగా భవనం కట్టాడు, కానీ ఇవంతా కూడా రఫ్ ఎడ్జ్లు కంప్లీట్ చేయకుండా వదిలేశారు. డబ్బు లేక అంటే ఎవడు నమ్మడు, పనోళ్ళు లేక అంటే ఎవడు నమ్మడు. ఎందుకు అన్నప్పుడు చివరికి రాత్స్చైల్డే చెప్పాడు. ఆయన ఒక భక్తి కలిగిన యూదుడు. ఆయన అంటాడు, ప్రతి యూదుడు కట్టే ఇంటికి మా యూదా మత ఆచారం ప్రకారం దాన్ని మేము పూర్తి చేయకూడదు, దాన్ని అసంపూర్తిగానే మేము కట్టాలి, అన్ఫినిష్డ్గానే మా ఇంటిని మేము కట్టాలి. దాని యొక్క భావం, అర్థం ఏంటంటే మేము ఈ లోకంలో నిత్యము ఉండేవారం కాము, పర్మనెంట్ రెసిడెంట్లము కాము, మేము టెంపరరీ రెసిడెంట్లము, కొంతకాలం ఉంటాం వెళ్ళిపోతాం. ఇది మా నిత్య గృహం కాదు, మా నిత్య గృహం పైనుంది. అబ్రహాములాగా మేము కూడా యాత్రికులం, పరదేశులం, పరవాసులం అన్న ఆలోచన మేము కట్టుకునే ఇంట్లో మాకెప్పుడు ఉండేటట్టు అట్లా కడతామని చెప్పాడు. మరి మీ జీవితం ఎట్లా కట్టుకుంటున్నారో, మీ గృహాన్ని ఎట్లా కట్టుకుంటున్నారో, మీ సాక్ష్యాన్ని ఎట్లా పెట్టుకుంటున్నారో ఆలోచించండి. తలంచండి, కళ్ళు మూసుకుని ప్రార్థనలో నాతో ఏకీభవించండి. అబ్రహాం విశ్వాసం, సముఖత కలిగిన, సిద్ధ మనస్సుతో కూడిన, ఎంతటి త్యాగమైన చేయుటకు సంతోషముతో ఉన్న విశ్వాసం, ద విల్లింగ్ ఫెయిత్. ప్రేమ గల మా తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి పాఠం బట్టి మీకే కృతజ్ఞతలు. అబ్రహాం ద్వారా మీరు మాకు నేర్పే పాఠాలు అనేకం ఉన్నాయి. అయితే ఈరోజు మాకు నేర్పినటువంటి గొప్ప ఆత్మీయ సత్యమును మేము మనస్కరించి, మారుమనసు పొంది, మేము ప్రోత్సహించబడి, పరిశుద్ధపరచబడి, పౌరుషంతో అబ్రహాము విశ్వాసానికి జనకుడు, ఆయన యొక్క బిడ్డలముగా, అబ్రహాం సంతానముగా మేము కూడా అదే మాదిరిని, ఆ రకంగా జీవితాన్ని జీవించే వారంగా ఉంటామని తీర్మానించుకొని జీవించట కృపా సహాయం దయచేయమని, తద్వారా
మీరు మహిమపరచబడి మీ నామం ఘనపరచబడి అనేకులకు మీ వైపు విశ్వాసంలోనికి నడిపించే వారముగా మేము ఉండునట్లు కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, మన సృష్టికర్త పరలోకపు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన నిత్య సహాయకుడు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకు, ఆయన నిజమైన విశ్వాసముతో విధేయత చూపు ప్రతి ఒక్కరికి, సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. సో ప్రభు చిత్తమైతే వచ్చే వారం మరలా మనము ఆన్లైన్ బైబిల్ స్టడీలో కలుసుకుందాం. అంతవరకు దేవుణ్ణి నమ్మండి అండ్ ఆయనతో విధేయులై నడవండి. గాడ్ బ్లెస్ యూ.